మీ పేరు వగ్గు వినయ్ కదా! ఈ విప్లవ్ అనే ట్యాగ్ ఎలా వచ్చింది? అసలు ఈ వినయ్ విప్లవ్ కథ ఏంటి? అంటే నేను స్టూడెంట్ లీడర్గా తెలంగాణ సమాజ్ స్టూడెంట్ యూనియన్ స్థాపించి అసలు మీ పొలిటికల్ ఇన్స్పిరేషన్ ఎవరు? నా పొలిటికల్ ఇన్స్పిరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, కాంశీరామ్ గారు, చెగువేరా గారు. ఇలా పాలిటిక్స్ వైపు రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి రివల్యూషన్ నా పైన అంటే న్యాయం. నేను మాట్లాడితే 10 మంది అర్థం చేసుకోగలుగుతారు, 10 మంది చెప్పగలుగుతా. నా స్ట్రాటజీ ఒకటే మేడం, అన్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ బాధితుల పక్షం నిలబడే నా స్ట్రాటజీ. అయితే మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి పోటీ చేశారని విన్నాను. అసలు ఆ పార్టీ మెయిన్ మోటో ఏంటి? ఆ పార్టీ మెయిన్ మోటో ఏంటంటే ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలి. కాంగ్రెస్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు మీరు బీఆర్ఎస్కి తొత్తుగా 100% నేను ఇప్పుడు అస్మా బీఆర్ఎస్ మనిషి అని ఎట్లా చెప్తున్నారు మేడం? ఇది రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలి. నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10th ఇంటర్ చదివి వచ్చినావు, మేము అంతకు మించి చదివినాం. ఇక్కడ ఆయన సీఎం క్యాండిడేట్, ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన కింద ఉన్న మంత్రులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇది ఒక క్యాబినెట్. ఖమ్మంలో మన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల్ని కొట్టడం ఇట్లాంటివి జరిగినాయి. అసలు వీటి మీద మీ స్పందన ఏంటి? అరాచకం మేడం. ఆ రోడ్డు మీద పోలీసు వాళ్ళు సినిమా చూస్తారు, కుర్చీలు తీసి అంటి పెడుతుంటే. అంటే రౌడీ రాజ్యమే కదా కాంగ్రెస్ రాజ్యం అంటే. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ రిజర్వేషన్స్ అనేది ఈ లొల్లులు గట్టిగానే అవుతున్నాయి కదా. అవునవును. అంటే రిజర్వేషన్స్ కావాలంటారా వద్దంటారా? కావాలి మేడం. బీసీలు ఈరోజు ఇన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ సరిపోతలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఇచ్చారు, మీరు చెప్పారు అన్నం పెడతామని. మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలకున్న నిరాశ పోవాలంటే ఎట్లాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు? రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలు, రాహుల్ గాంధీకి ఇచ్చిన హామీలు ఎట్లా ఏ స్ట్రాటజీ ప్రకారం పోతే జనాలు సాటిస్ఫై అవుతారు వాళ్ళకి తెలియదా? అసలు ఈ ఉద్యోగ క్యాలెండర్ సాధ్యమవుతుంది అంటారా? అస్సలు కాదు. నేను డిమాండ్ చేస్తున్నా 100% దాంట్లో అవకతవకలు జరిగిన టీజీపీఎస్సీలా నిరుద్యోగులు మోసం చేసిర్రు. చాలామంది వాళ్ళ బాధలు, వాళ్ళ ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగులకి వీళ్ళకి జరుగుతుంది మేడం. అడ్డదారిన ఎక్కిండు, మెట్లు ఎక్కిండు, సీఎం అయ్యిండు. మీ దూకుడిని, నాయకత్వాన్ని మీ పొలిటికల్ అపోనెంట్స్ ఎలా చూస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వీడు ఎట్లా అయిపోతే బాగుండు, వీడిని ఎట్లా ఆపాలి. నమస్తే వినయ్ విప్లవ్ గారు. నమస్తే మేడం. మీ పేరు వగ్గు వినయ్ కదా! ఈ విప్లవ్ అనే ట్యాగ్ ఎలా వచ్చింది? అసలు ఈ వినయ్ విప్లవ్ కథ ఏంటి? ఒగ్గు వినయ్ నుంచి విప్లవ్ రావడానికి కారణం ఏంటంటే నేను స్టూడెంట్ లీడర్గా తెలంగాణ సమాజ్ స్టూడెంట్ యూనియన్ స్థాపించి స్టూడెంట్స్ పక్షాన కానీ, నిరుద్యోగుల పక్షాన కానీ, ఈ ఆటో డ్రైవర్స్ పక్షాన కానీ, ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళ పక్షాన నేను పోరాటం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నో అంశాలపైన నేను నిరంతరం కొట్లాడుతూ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడం వలన నాకు నేను గురువులా భావించేటువంటి ఒక గొప్ప వ్యక్తి నాకు ఆ పేరు నామకరణం చేయడం జరిగింది. వినయ్ అంటే వినయంగా ఉన్నది, నువ్వు వినయంగా లేవు, నీకు సెట్ కాదు, పక్కన ఇంకోటి ఉండాలి, అది జనాల్లోకి వెళ్ళాలి. ఆ పేరు వినయ్ అంటే వినయంగా ఉండడం అనేది తెలవాలని చెప్పేసి విప్లవ్ అని ఆ విధంగా నాకు నామకరణం జరిగింది. ఆ విధంగా ఈరోజు వినయ్ విప్లవ్ అయిపోయింది. 26 ఏళ్ళకి ఎమ్మెల్యేగా, ఎంపీగా అమంగల్ నుంచి, కల్వకుర్తి నుంచి పోటీ చేసి దాదాపు 1000కి పైగా ఓట్లు సాధించారు కదా! అసలు మీ పొలిటికల్ ఇన్స్పిరేషన్ ఎవరు? నా పొలిటికల్ ఇన్స్పిరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, కాంశీరామ్ గారు, చెగువేరా గారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎక్కడ మన భారతదేశంలో ఇప్పటికి చూసుకుంటే వాళ్ళు కనుక ఈరోజు లేకపోతే, అంటే నేను ఒకటేమనుకుంటా అంటే ఈరోజు రెవల్యూషన్ అనేది మన దేశంలో చదువు ద్వారా చూపెట్టిన వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళే నా బెస్ట్ ఇన్స్పిరేషన్. ఈరోజు అంబేద్కర్ గారు కానీ, జ్యోతిబా పూలే గారు కానీ, కాంశీరామ్ గారు కానీ, చెగువీర లాంటి గొప్ప వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు వాళ్ళు ఈరోజు వాళ్ళ ఐడియాలజీ కనుక ఈరోజు జనాల్లోకి రాకపోతే ఈరోజు భారతదేశం ఇంకోలా ఉంటుంది. సో నేను ఏమనుకున్నా అంటే పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అన్నారు అంబేద్కర్ గారు కాబట్టి ఆ మాస్టర్ కీ ఏందనేది చూద్దామని చెప్పేసి నేను నార్మల్గా అనుకున్న స్టార్టింగ్లో. కానీ చూసే వివక్షను బట్టి జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే మనం బయట మాట్లాడడం ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో మాట్లాడితే ఇంకో ఎత్తు అనేది అప్పుడు అర్థమై ఆ విధంగా నేను ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడితేనే మనం అంటూ జనాలకు ఏదైనా సాయం చేయడానికైనా, వాళ్ళ తరపున మాట్లాడే ప్రశ్నించే గొంతుకు ఉండడానికైనా ఒక వేదిక అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీలో పోవాలంటే ఎమ్మెల్యే గెలవాలి,
ఎమ్మెల్యే గెలవాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేయాలనేది అర్థమై నేను ఈ విధంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. నార్మల్‌గా ఒక ఐటీ ఎంప్లాయీ అయ్యుండి, న్యూట్రిషనిస్ట్ లాంటి యూనిక్ చదువులు చదివి, తర్వాత సుమా గారు, బాలకృష్ణ గారి అత్త లాంటి వాళ్ళతో మంచి స్నేహాలుండి, ఇలా పాలిటిక్స్ వైపు రావాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఒకటి మేడం, నాకు చిన్నప్పటి నుంచి రివల్యూషన్ నా పైన. అంటే న్యాయం, ఎక్కడైనా న్యాయం జరగాలి, ఎవరు అన్యాయం జరగదు, అన్యాయానికి ఎవరు గురి కాకూడదు అనేది నా ఎజెండా. సో మనము నాకు బతికేంత ఉన్నా కానీ, జాబ్ ఉన్నా కానీ, నాకంటూ పర్సనల్గా నేను సెట్ అయినా కానీ, యూత్ పరంగా చూస్తే ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు ఈ రోజులలో చూస్తే. ఎవరు చూడు ఆహా, రాజకీయ నాయకులు అంటే 60-70 ఏళ్ళలోనే ఉండాలి, బాగా డబ్బున్నోడే రాజకీయ నాయకుడు. అంటే డబ్బున్నోడు ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే పోటీ చేసినంటే వాని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ తాతనో బాబాయ్ ఓడో ఉంటే అయిపోతుందా? వాని లోపల ఏముంది జిల్లా అనేది, అసలు వాని కంటెంట్ ఏంది, ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఏంది, అసలు రాజకీయ నాయకుడు దేనికి వస్తాడు, దేనికి అనేది నేను ఆలోచించిన. అంటే రాజకీయ నాయకుడు అంటే డబ్బుల నుంచి రాజకీయ నాయకులు కాదు, ప్రజల సమస్యల నుంచి మాట్లాడనీకే ముందుగా వచ్చేటోడు రాజకీయ నాయకుడు అవుతాడు. సో నేను అందుకు ఈరోజు అనుకున్నాను, ఇది అంతా కాదు, మనకు వాయిస్ ఉంది, మన వాయిస్ మనం వినిపిస్తేనే మనకంటూ ప్రత్యేకత ఉంటుంది, జనాలకు ఏమన్నా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అయితే, సాయం చేసిన వాళ్ళం అయితే అని చెప్పేసి ఆ విధంగా గుర్తించి నా వాయిస్ నేను ఫస్ట్ నాలో ఉన్నటువంటి టాలెంట్ ఏంది, నేను మాట్లాడితే 10 మంది అర్థం చేసుకోగలుగుతారు, 10 మంది చెప్పగలుగుతా, 10 మంది పక్షాన మాట్లాడితే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు నేను ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ జాబ్ అనేది మన వరకు, మన ఫ్యామిలీ వరకు బతుకుతాం. కానీ ఈ రోజులలో చూసుకుంటే అందరూ సోషల్ మీడియాకి అడక్ట్ అయిపోయి నాకెందుకులే రాజకీయాలు అనుకోవడం వల్ల ఈరోజు చూడండి ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడు ఒక బస్ ఛార్జ్ రూ. 100 ఉన్న రూ. 150 అయింది ఈరోజు. ఒక సామాన్యుడికి రూ. 50 పెంచితే ఈరోజు ఎలా కట్టగలుగుతాడు? రోజు 400, 300, 500 సంపాదించే వ్యక్తికి ఈరోజు ఏ విధంగా ఉంటుంది? అలాంటివి ఎవరు అడగాలి? ఇప్పుడు యూత్ ఉన్నాం కదా, చైనా చూడండి పక్కన యూత్ ఏ విధంగా డెవలప్ చేస్తుంది, ఇండియా చూడండి మనం కూడా డెవలప్ అవుతున్నాం. కానీ రాజకీయాల్లో కూడా డెవలప్ కావాలి, అన్ని రంగాల్లో అవుతున్నాం, రాజకీయాల్లో మార్పు రావాలంటే ఎవరు రావాలి? యూత్ రావాలి. అది ఎవరో నేను కూడా అందరిలా మాట్లాడడం ఏంది, నేను కూడా అందరిలా ఉండడం ఏందని చెప్పేసి నేనే అయితే అయిపోదా అని చెప్పేసి ఈ విధంగా అడిగడం జరిగింది ఈరోజు నేను. సో జనాల్లోకి వెళ్ళడానికి, జనాలు మిమ్మల్ని గుర్తించడానికి నార్మల్‌గా ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. అలా మీ స్ట్రాటజీ ఏంటి? నా స్ట్రాటజీ ఒకటే మేడం, అన్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ బాధితుల పక్షం నిలబడడం నా స్ట్రాటజీ. అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళ తరపున కొట్టడమే నా స్ట్రాటజీ. స్టూడెంట్స్కి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అక్కడ మాట్లాడే గొంతే నా స్ట్రాటజీ. ఇంతకు మించిన స్ట్రాటజీ ఎక్కడ లేదు నాది. నా స్ట్రాటజీ అంటే ఏదో డబ్బులతో వచ్చి ఏమంటారు లక్షల కోట్లలో ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి 500 పర్ పర్సన్ ఇచ్చి ఈ విధంగా మీటింగులు పెట్టి జై అని కొట్టించుకునే ఆ పెయిడ్ బ్యాచ్ లీడర్ని కాదు నేను. స్టాండ్ విత్ ఓన్లీ ఫర్ పూర్ పీపుల్స్. ప్రెజెంట్ ఉన్న యూత్‌కి పాలిటిక్స్ అంటే ఒక నిరాశనే ఉంది కదా! నార్మల్‌గా పాలిటిక్స్ అనగానే ఐ హేట్ పాలిటిక్స్ అంటారు. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకొస్తే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏమైనా చేంజ్ అవుతదంటారా? 100% అవుతుందనే నమ్మకం ఉంది. కానీ ఇంకా యూత్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే కనుక యూత్ అందరికీ ఏముందంటే అంతా ఏదో ఎంజాయ్ మూడు, ఏదో నేను చేయాలి, సాధించాలనే దానికన్నా ఎంజాయ్ మూడ్‌లో ఎక్కువైపోయారు. వాళ్ళు చదివిన చదువులు కూడా దాని తగ్గట్టు సంస్కారం లేకుండా బిహేవ్ చేయడం, ఎక్కువ చాలా నెగిటివిటీ దానికి అట్రాక్ట్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. కానీ ఈరోజు చూసుకుంటే కనుక యూత్ నేను ఒకటే అనుకుంటున్నా, యూత్ అంతా ఏదో రంగాలు ఎంచుకుంటారు కదా, ఒక 10 ఇయర్స్ ఆ 7 ఇయర్స్ కరెక్టు కష్టపడితే కనుక ఈరోజు 100% చెప్తున్నా పాలిటిక్స్లో కూడా లైఫ్ ఉంటుంది, పాలిటిక్స్లో కూడా అంతకు మించిన హ్యాపీనెస్ ఉంటుంది. పాలిటిక్స్లో కూడా వెళ్తే కనుక ఇంకా బెటర్గా ఏదైతే మనం చిన్నప్పుడు లేకపోతే మనం డిస్కస్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్తో, డైరెక్ట్ ఇట్లా అయితే బాగుండు, వీడు ఇట్లా వేస్తే బాగుండు, ఆ నాయకుడు వీడు ఇట్లా వేస్తే బాగుండు అని, అదేదో మనమే అయితే కనుక ఇంకెక్కువ డెవలప్మెంట్ చేయొచ్చు మన స్టేట్ని. ఈవెన్ ఒక విలేజ్ కావచ్చు, మండల్ కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఆ స్టేట్ వ్యవస్థ మారాలంటే యూత్ పాలిటిక్స్లో ఉండాలి. ఈ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి నేను ఈరోజు మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ నేను కోరుకుంటున్నా. అయితే మీ ఫుల్ టైమ్ పాలిటిక్సేనా? లేదంటే అంటే నార్మల్‌గా పాలిటిక్స్‌లో అయితే ఇన్‌కమ్ అంతగా ఉండదు. ఎవరో అవినీతి చేస్తే తప్ప అవును. ఇన్‌కమ్ అయితే నార్మల్‌గా ఉండదు కదా! సో మరి మీ లైఫ్ స్టైల్‌ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? నా లైఫ్ స్టైల్ని ఏదో మనం ఎవరిని అడిగే స్టేజ్ కాకుండా మనకంటూ ఒకటి చిన్న బిజినెస్ లాంటిది అలాంటి ప్లాన్ చేసుకొని ఆ విధంగా నేను రొటేట్ చేసుకుంటా. దాంట్లో వచ్చిన డబ్బు నా పర్సనల్గా అండ్ నేను చేసేటువంటి యాక్టివిటీస్కి వాడుకుంటూ ఆ విధంగా నేను మేనేజ్ చేసుకుంటూ
కానీ ఎక్కడ ఎవరికి లొంగకుండా వాళ్ళు ఎంత ఆశ పెట్టినా కానీ దానికి నేను తగ్గకుండా ఎక్కడ వాళ్ళు ఏ విధంగా చేసినా కానీ డబ్బుకు అడిక్ట్ కావాలని చెప్పేసి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కానీ అలాంటికి ఎక్కడ నేను లొంగకుండా ఈరోజు నా కష్టం మీద నేను రాజకీయాల్లో ప్రతి రూపాయి నేను చేసుకుంటూ పోతున్నా. ఎవరు నన్ను బ్యాక్గ్రౌండ్ నడిపించట్లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేసి ఇది చేయని చెప్పేయడం వాళ్ళు ఎవరు లేరు. అంతా నా ఓన్ ఒపీనియన్, నా ఓన్ డెసిషన్, నా ఓన్ ఎక్స్పాన్షన్స్ ప్రతి ఒక్కటి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నార్మల్ యూత్ ఇంకా స్టూడెంట్స్ పాలిటిక్స్‌కొస్తే మీకంటే ఒక సైడ్ బిజినెస్ ఉంది కాబట్టి మేనేజ్ చేస్తారు. మరి వాళ్ళు అవినీతి వైపు వెళ్ళాల్సొస్తది కదా! దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే రాజకీయం అంటే అదొకటే కాదు కదా! రాజకీయం అంటే సైడ్‌గా ఏదో ఒకటి ఉంటేనే కాదు కదా! నీకు మంచి అని ఆలోచన ఉన్నప్పుడు చెప్పలేవు. నీకు మంచి చేయాలనుకున్నప్పుడు జనాల నుంచే నీకు రావచ్చు ఏదైనా అవకాశం. ఒక 5 ఇయర్స్ కష్టపడితే జనాల నుంచి నీకు ఏదైనా రావచ్చు. అలా అని ఎందుకు అనుకోకూడదు. అంటే బిజినెస్‌లో ఉంటనో లేకపోతే ఎవరన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో బాగా డబ్బిస్తేనే రాజకీయం అంటలేను నేను. నీ జాబ్ నువ్వు చేసుకుంటూ కూడా ఫ్రీ టైమ్ దాన్ని వాలంటీర్ లాగా పెట్టుకో దాన్ని. మొత్తానికి 100 ఫుల్ టైమ్ చేయమని చెప్పట్లే కదా! నువ్వు ఇప్పుడు వీక్‌లో 6 డేస్ వర్క్ చేయి. 1 డే ఉంటది కదా! 1 డే పొలిటికల్‌గా పెట్టుకో. ఏం జరుగుతుంది? ఏం మాట్లాడాలనేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిపోయినాయి. దాంట్లో ఒక వీడియో చెయ్యి. ఎక్కడైనా విజిట్ చేసి ఆ వీడియో చెయ్యి. జనాలకు తెలుస్తది నువ్వేందనేది. వన్ టైమ్ ఒక రోజు వస్తది నీకు గూడా. ఆ రోజు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గదా! అరే! బాగా మాట్లాడతాడు, కష్టపడతాడు, మన గురించి వస్తాడు, వచ్చిండు ఆల్రెడీ. ఇలాంటోనికి ఓటేస్తే మనకు బావుంటదని జెప్పేసి జనాలు నిన్నే ఎన్నుకుంటారు. అలా ఎందుకు ఆలోచించకూడదు? మొత్తం డబ్బులతోటే రాజకీయమా ప్రతి ఒక్కటి? రాజకీయం అంటే రాజకీయం అంటే ఈక్వల్ టు మనీ. అంతకు మించింది ఏం లేదు. దాంట్లో సేవ లేదు, హెల్పింగ్ నేచర్ అలాంటివి ఏమి లేదు. హ్యుమానిటీ అయితే అసలుకే లేదని అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్న రాజకీయాలను చూస్తే. అలా అనుకోవడం మాత్రం తప్పు. కొద్ది రోజులు స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు దేంట్లో స్ట్రగుల్స్ ఉండవు? జాబ్‌లో ఉండవా స్ట్రగుల్స్? ఇప్పుడు మీరు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీగా మీ మేనేజర్ మీకు టార్గెట్స్ ఇవ్వరా? దీంట్లో ఉండవు. ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. కాకపోతే దాంట్లో ఏంది నువ్వే ఓన్ డెసిషన్ తీసుకోవాలి. నువ్వే ముందుకెళ్ళాలి కాబట్టి దాంట్లో ఇంకొద్దిగా నువ్వు ఇంకా ఎక్కువ వర్క్ తొందరగా చేసుకుంటే నువ్వు సెట్ అయిపోతావు. మనం మంచి చేయాలనుకుంటే ఆటోమేటిక్ యూనివర్స్ 100% ఈ జనాల ఆశీర్వాదంతో కూడా మనం ఏదో ఒక దారి కూడా దొరుకుతుంది మేడం బతకాలనుకుంటే. అందరూ బతుకుతారు. కానీ ఇలానే బతకాలనుకునే వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా దొరుకుతుంది దారి. సో, ఇది అనలైజ్ చేసుకొని రాజకీయాల్లో ఖచ్చితంగా రావాలి. డబ్బే కాదు ప్రపంచం. డబ్బు ఏమొస్తది మేడం? ఎన్ని రోజులు వస్తది డబ్బు? కానీ నువ్వు మనకొచ్చే వాల్యూ, ఒక మంచి పనికొచ్చినటువంటి సంతృప్తి వేరే విషయాల్లో వస్తదా? నేను ఆ సంతృప్తి కోసం ప్రయత్నం చేస్తున్నా. అయితే మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి పోటీ చేశారని విన్నాను. అసలు అవును. ఆ పార్టీ మెయిన్ మోటో ఏంటి? ఆ పార్టీ మెయిన్ మోటో ఏందంటే ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఆ పార్టీ మోటో మేడం. ఈరోజు యూత్ రాజకీయాలు ఉండగానే ఆ పార్టీ మెయిన్ మోటో. సో, ఓకే. ఆ విధంగా విద్యా రాజకీయ పార్టీ నుంచి నాకు అవకాశం వచ్చింది. కల్లకుర్తి నుంచి నేను పోటీ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది మొన్నటి వరకు. మీకేమైనా పార్టీ పెట్టే థాట్స్ ఏమైనా ఉన్నాయా? 100% ఉన్నాయి నాకు. ఖచ్చితంగా పార్టీ పెడతా నేను. ఈరోజు డబ్బు లేకనో, లేకపోతే ఏదో అంటే జనబలం లేకనో ఆగిపోతున్నానని మాత్రం అస్సలు అనుకోవద్దు. 100% ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటది. నా సిద్ధాంతం ఏంది రివల్యూషన్. రివల్యూషన్ ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ బాధితుని పక్షాన కొట్లాడే లీడర్ లేనప్పుడు అక్కడ ఎంతమంది లీడర్లు ఉన్నా, ఏ పార్టీ లీడర్లు ఉన్నా వాళ్ళంతా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే నిన్న మీరు చూసుకున్నట్టయితే ఎన్నో జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. ఇప్పుడు పార్టీ పరంగా కాదు ఒక మనిషికి అన్యాయం జరుగుతుందంటే ఎవరొచ్చి ముందుల కొట్లాడాలి? ఒక లీడరే కదా! లీడర్‌కి కుల, మత, భేద, వర్గ ఎలాంటి లేకుండా మాట్లాడి వాళ్ళ తరపున నిలబడి కొట్లాడేటోడే లీడర్ అంట నేను. నా పార్టీవోనికి అయింది, నా పార్టీవోనికి ఏమైనా అయితే నేనొస్తా, పక్క పార్టీని కొడితే నేను చూసుకుంటుంటా అంటే వాడు లీడరే కాదు నా దృష్టిలో. సో, ఈరోజు ఏమంటున్నానంటే నా పార్టీ సిద్ధాంతం ఒకటే మేడం. రాష్ట్రంలో జరుగుతున్న ఒకవేళ నేను ఫ్యూచర్‌లో గనుక పార్టీ పెడితే 100% చెప్తున్నా ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని తీసుకొచ్చి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో నిజాయితీ గలటువంటి నాయకులు అసెంబ్లీ ఉండాలని అది మాత్రం ఇంప్లిమెంట్ చేసి ఈ అవినీతిని పారదోలడమే నా అంతిమ లక్ష్యం మేడం. ఎందుకంటే పేదవాడికైనా ఒకటే చట్టం ఉండాలి, ధనవంతుడికైనా ఒకటే చట్టం ఉండాలనే రూల్ మీద రేపు ఫ్యూచర్‌లో గనుక అలాంటి రోజు వస్తే గనుక 100% అది ఇంప్లిమెంట్ చేసే విధంగానే నా సిద్ధాంతం ఉంటుంది. ఇంకొకటి ఈ పేద ప్రజలకు ఏదైతే అవసరమో, ఈ మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే అవసరమో వాళ్ళ మీద నేను పని చేయనీకుంటా గానీ ధనవంతులకి, బడా బాబులకి ఏమంటారు వాళ్ళ మోచేతులు లాక్కుంటా ఫండింగ్ తీసుకుంటా వాళ్ళకి నచ్చిన విధంగా మాత్రం రేపు ఫ్యూచర్‌లో గనుక ఒకవేళ మేము పార్టీ పెడతాం ఆ విధంగా మాత్రం మేము ఉండం మేడం. ఇదైతే మాకొక క్లారిటీ ఉంది. మా టీమ్ గూడా చాలామంది ఒపీనియన్ గూడా ఇదే. దాని మీదనే మేము పని చేయాలనుకుంటున్నాం. ఆలోచించుకుంటున్నాం. ఓకే. ఎలా చేస్తే బావుంటుంది? ఇంకెలా ముందుకెళ్తే బావుంటుంది? పెడితే గనక ఒకవేళ మనం సక్సెస్ అవ్వాలి గానీ బ్యాకప్ కావద్దనే ఒక ఉద్దేశంతోటి
మా గ్రౌండ్ వర్క్ మేము చేసుకుంటున్నాం. సో రీసెంట్‌గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌లో నామినేషన్ ఏసినట్టు గుర్తు. ఎందుకు డ్రాప్ అవును. అవ్వాల్సొచ్చింది? ఏమైనా డబ్బులు తీసుకొని డ్రాప్ అయ్యారా? డబ్బులు తీసుకొని డ్రాప్ ఎందుకు అవుతాం మేడం? డబ్బులు తీసుకుంటేనైతే కల్లకుర్తి ఎమ్మెల్యేగా అప్పుడు 10,00,000 ఇస్తా, ఎంపీకి 20,00,000 ఇస్తా అన్నప్పుడే డ్రాప్ అవుట్ అయితుంటి. ఈరోజు కొత్తగా వీళ్ళు ఇచ్చేదేముంది? ఆడ 20 ఇస్తాను కాడ ఇప్పుడు 10 ఎక్కువ ఇస్తున్నా అనొచ్చేమో. అంత మాత్రాన డ్రాప్ అవుట్ అయితే ఈరోజు వచ్చింది ఎందుకు నేను? జాబ్ వదులుకొని ఫ్యామిలీ అంటే అన్నీ దూరంగా ఉండి ప్రజలలో ఉంటూ ప్రతి దగ్గర ప్రశ్నించుకుంటూ ధర్నాలు చేసుకుంటూ ఇదంతా నాకేం అవసరం డబ్బుల కోసం వస్తే? డబ్బుల కోసం వచ్చే లీడర్లు అలాగుంటారు. వాళ్ళు కూడా చెప్పారు ఈ ఆఫర్‌లు మేమే ఆఫర్ ఇచ్చిర్రు తీసుకోనీకి నేనేమైనా రెడీగా ఉన్నానా? నేను డ్రాప్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏందసలు? నన్ను కావాలని మ్యాండేటరీగా ఎలక్షన్ కమిషన్‌లో ఉన్న ఆర్ఓ గారు రిజెక్ట్ చేసిర్రు నన్ను. ఎందుకంటే ఆల్రెడీ కల్లకుర్తిలోనే 1111 ఓట్లు పడ్డాయి. ఇతను గనుక ఇక్కడొస్తే మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమేం చూసుకుర్రో మొత్తం ఇంటెలిజెన్స్ కాల్స్ తోటి మాట్లాడి నా ఫ్రెండ్స్‌కు, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఇంటి పక్కలోళ్ళకి ఫోన్ చేసి ఎందుకు పోటీ చేస్తుర్రు? దేనికి పోటీ చేస్తుర్రు? మీరు చెప్పరా అని అడగడం. మా ఇంటోళ్ళని బెదిరించడం, నా ఫ్రెండ్స్‌ని బెదిరించడం ఇవన్నీ జరుగుతున్నాయి. అసలప్పుడు ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ ఒక విధంగా నడుస్తే, ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ల ఒక విధంగా నడుస్తుందసలు. రూల్ మొత్తం కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కాదు ఇప్పుడు అది. ఏజెంట్ కమిషన్ ఇప్పుడది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేసే పనేముంది? ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగి గిదాన్ని చూపెట్టాలి. ఏ మిస్టేక్ లేకుండా రిజెక్ట్ చేస్తుర్రంటే అక్కడ అణచివేతకు గురైతుర్రా? లేకపోతే ఆహ్, వాళ్ళకి నచ్చినట్టు నడుస్తుందా ప్రభుత్వానికి? ప్రభుత్వానికి లోబడి మాత్రమే బై ఎలక్షన్ నడుస్తుంది తప్ప, ప్రభుత్వానికి లోబడకుండా జరగట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆర్ఓ గారు బెదిరిస్తున్నారు. నీ మీద కేస్ పెడతా, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఇదే చేస్తా అని చెప్పేసి ఒక ఆయన మీద టీఓ వేయడం, ఒక అతని మీద బెదిరియడం, నన్ను కలవనీకే ఏఆర్ఓ కిందున్నటువంటి ఆఫీసర్‌ని పంపియడం. ఇది ఎంత అరాచకం అసలు ఇది? కమిషన్ ఏం చేస్తుంది అసలు ఎలక్షన్ కమిషన్ ఈసీ? ఆళ్ళ ఇష్టానుసారంగా బెదిరించినా, ఏం చేసినా గానీ వాళ్ళ మీద కేసులు కావు. మేము పోయి న్యాయంగా యూత్ రావాలని చెప్పేసి మేము మా గొంతుకగా ప్రభుత్వం చేసిన అణచివేత ఏవైతే ఉన్నాయో, ఈ పథకాల గురించి తెలవాలి, వీళ్ళు చేసిన మోసం గురించి తెలవాలి, వీళ్ళు ఢిల్లీకి ఎట్లా గులాంగిరి చేస్తున్నారని తెలవాలని చెప్పేసి మేము మా గొంతు వినిపియాలి ప్రజలల్లా, వీళ్ళకు చెంపదెబ్బ పెట్టాలి, ఇక్కడ జూబ్లీస్‌లో ఓడగొట్టాలని చెప్పేసి నామినేషన్ ఏస్తే ఈరోజు మమ్మల్ని మాలాంటి యూత్‌ని ఈరోజు వచ్చేటోళ్ళని మాట్లాడేటోళ్ళని కూడా వీళ్ళు తొక్కేసే ప్రయత్నం చేసిర్రు. అదే జరిగింది ఇక్కడ. కానీ నేను ఈరోజు ఏమనుకుంటున్నా అంటే వీళ్ళు నన్ను ఆపేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేసి నన్ను లీడ్‌లో రూలింగ్‌లో అంటే పోటీ చేసేటట్టు చేయకుండా ఉండొచ్చు. కానీ 100% చెప్తున్నా మీరు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏందంటే వీళ్ళు గవర్నమెంట్ నాకు భయపడుతుంది చూడు అనేది ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం 100% అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది లేకపోతే మిగతా వాళ్ళలాగా నన్ను కూడా లైట్ తీసుకుంటుండే. నన్ను లైట్ తీసుకోకుండా నా మీద టార్గెట్ చేసి ఇంటెలిజెన్స్ పెట్టుకొని కాల్స్ చేసి ఇదంతా బెదిరిస్తూ ఏదో నడిపిస్తుర్రు అంటే మనకు ఏదో ఒకటి ఉంది కదా! వీడు పోటీ చేస్తే మాకు మైనస్ అయితది. 100 ఓట్లు పడ్డా గానీ రేపు ఓడిపోయేటట్టుంది అనే ఒక భయంతోటే కదా మాలాంటోళ్ళని ఆపుతున్నది. కానీ దీని ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మాత్రం నాలాంటోళ్ళని ఇంకొంతమందిని తయారు చేశాను నేను రాష్ట్రంలో. 100% ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డికి చెప్పేదేందంటే 100% చెప్తున్నా. రేపు నాలాంటి యువతను మాత్రం వచ్చే నెక్స్ట్ ఎలక్షన్‌కి మాత్రం 118 నియోజకవర్గాలు 100% నిలబెడతాం. ఒకరిని నొక్కాలనుకుంటే 118 మంది రెడీ అయితారనేది ఆయనకు అర్థమయ్యేటట్టు మాత్రం తెలియజేస్తాం మేడం ఖచ్చితంగా. దీన్నేమి అంత ఈజీగా వదిలేయం. ఎందుకంటే ఈరోజు ఎంత కష్టపడి నామినేషన్ చేస్తామో, ఒక బ్యాక్‌గ్రౌండ్ లేనోడు చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటదో ఆయనకు తెలవదు కదా! ఆయనకు ఎవడో డబ్బులిచ్చే లాయర్ ఉంటాడు. డబ్బులతోటి అది చేసి నామినేషన్‌లు అది చేశారు. నేను చదువుకున్నాను కాబట్టి నేను ప్రతి పేపర్‌లో నా హ్యాండ్ రైటింగ్ తోటి మరి ఉంటది. మీరు చూడండి ఒకసారి గూగుల్‌లో కొట్టి. నా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేయండి. ఒగ్గువిని అని వస్తది దాంట్ల. నా పీడీఎఫ్ నేను నా చేయితోటి రాసుకున్నా నేను. చదువుకున్న విద్యార్థిగా నేను. వాళ్ళలాగా కంప్యూటర్‌లో కొట్టించుకొని మొత్తం ఏడ సైన్ పెట్టండి ఆడ సైన్ పెట్టి అడ్వకేట్ తోటి పెట్టించే నామినేషన్ కాదు నాది. నేను ఒక యువకునిగా మా అమ్మ నన్ను ఇచ్చినటువంటి ఏదైతే నాకు స్వేచ్ఛ ఇచ్చిర్రో చదువుకోవడానికి, చదువుకున్న విద్యార్థికి ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు రిజెక్ట్ చేపిచ్చిర్రు. దీంతోటేమి ఆగిపోము. ఇంకెక్కువ పని చేయాలి, ఇంకెక్కువ ప్రశ్నించాలి, ఇంకెక్కువ కొట్టాలి గవర్నమెంట్ తోటని అర్థమైంది బాగా. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో మీది రిజెక్షన్ అయిన తర్వాత మీరు అస్మా గారికి సపోర్ట్ చేస్తున్నారు గదా! అవును. ఆమెకేమో బీఆర్ఎస్ నుంచి డబ్బులొస్తున్నాయి అన్నట్టుగా వింటున్నాం. అంటే కాంగ్రెస్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు మీరు బీఆర్ఎస్‌కి తొత్తుగా మారారా? 100% నేను లేదంటే ఇప్పుడు అస్మా బీఆర్ఎస్ మనిషి అని ఎట్లా చెప్తుర్రు మేడం? ఇప్పుడు ఎందుకంటే నిరుద్యోగుల నుంచి ఇప్పుడు ఆమెకు మేము సపోర్ట్ చేస్తున్నాం ఒకరిని. ఇప్పుడు ఒకటి రాజకీయంలో మనం లేకపోయినా మనలాంటి ఐడియాలజీ ఉన్నోళ్ళకి సపోర్ట్ చేయడమే కదా! మంచి గురించి ఎవరొచ్చినా మనం 100% వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. ఈరోజు ఇప్పుడు అదే జరుగుతుంది ఈరోజు గూడా. ఇప్పుడు తను కూడా నిరుద్యోగుల పక్షాన, నేను నిరుద్యోగుల పక్షాన మాకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని జనాలకు తెలవాలని చెప్పేసి చేసినాం. బ్యాడ్ లక్‌లో నాకు సరే ఏదో టార్గెటెడ్‌గా నాకు తీసేసిర్రు. ఇప్పుడు తను మాట్లాడుతుంది, కొట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా తనకు నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆమె ఐడియాలజీ ఏముంది నిరుద్యోగుల పక్షాన నేను వచ్చానని చెప్పేసి కొట్లాడుతుంది. అస్మా బ్యాక్‌గ్రౌండ్ ఏంది?
అస్మకు డబ్బులు ఇస్తే మరి అస్మ ఇప్పుడు సెట్ అవ్వాలి కదా, మరి కారు వేసుకొని తిరగాలి కదా ప్రచారంలో. అస్మ ఎట్లా వస్తుంది రోజు డబ్బులు పెట్టుకొని? ఏమైనా కార్లలో వస్తుంది ఆమె? ఏమైనా ర్యాపిడోలు బుక్ చేసుకుంటా మెట్రోలలో ప్రచారం చేసుకొని పోతున్నారు. ఒక ఆడబిడ్డ అయ్యిండి ఇంత కష్టపడుతుందనే సింపతి లేదు, కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయనీకే కాంగ్రెస్ ప్రభుత్వానికి నోరు తెలుసుకొని కూర్చున్నారు అంతా. ఇది అవాస్తవం. తను ఎవరు నడిపించట్లేదు. తను ఒక జిల్తోటి ఒక అమ్మాయిగా యువత రాజకీయాలు ఉండాలని చెప్పేసి కొట్లాడుతుంటాను. ఇక్కడ నాకు కానీ తనకు కానీ ఎవరు బ్యాక్గ్రౌండ్లో బీఆర్ఎస్ లేరు. బీఆర్ఎస్ ఏమైనా కొత్తగా ఏమైనా చేసిందా? ఆల్రెడీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతోటే కదా నేను వచ్చింది పాలిటిక్స్లోకి. మళ్ళీ నేను బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేస్తా? అవునా కదా? సో మీరు కూడా ఒకటి అనలైజ్ చేయాలి. ఈరోజు అస్మక్ కానీ నాలాంటి వాళ్ళని ఎవరు వచ్చినా కానీ ఏదో ఒక బురద తల్లి వాళ్ళను ఆపేయాలి, వాళ్ళని నెగిటివ్ చేయాలి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద అని చెప్పేసి చాలా నెగిటివ్స్ వస్తుంటాయి. అవన్నీ మేము పట్టించుకో, మేము చేసే పని మేము చేస్తాం. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ అయిపోయినాక లోకల్ బాడీ ఉంది కదా, కల్లకుర్తి లోకల్ బాడీ ఎలక్షన్లో నిలబెడుతున్నాను నేను క్యాండిడేట్స్ని. మరి అప్పుడు నేనే పార్టీ? మరి అక్కడ బీఆర్ఎస్ని సపోర్ట్ చేయాలి కదా. మరి బీఆర్ఎస్ కూడా యాంటీగా నిలబెడుతున్నా అంటే మరి అదే పార్టీ అవుతుంది. ఒకటి ఆలోచించాలి. జనాలు ఎవరైతే ఈ కాంట్రవర్సీ చేసుకుంటా మాలాగా వచ్చే యూత్ని కూడా తొక్కేయాలనుకుంటే అలాంటి వాళ్ళని మీరు ఖండించాలి. కామెంట్ రూపంలోనో లేకపోతే టైం వచ్చినప్పుడు మీరు కూడా స్పందిస్తే మాలాంటి వాళ్ళు నిలబడగలుగుతారు. ఇది జనాలు అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నాలాగా వచ్చేటోళ్ళను తొక్కేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా కుట్రలు పంతుంది. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి కూతురే ఉంది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి. ఇంకొక ఆయన రామ్మోహన్ రెడ్డి ఆయన ఒకడు. వీళ్ళంతా ఒక ఆఫీస్ పెట్టుకొని ఎవరెవరు ఏమేం చేస్తారు, ఎవరెవరు ఎట్లా నెగిటివ్ చేయాలి, ఏడ దొరికించుకోవాలి, ఎక్కడ వాళ్ళ నెగిటివ్ చేసి వాళ్ళ క్యాటరేషన్ దెబ్బతీయాలని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చాలా మంచిగా ప్లాన్ తోటి వాళ్ళు ఇదే పని మీద ఉంటారు డైలీ. వాళ్ళకున్న పనే ఇది. అలాంటి రూమర్స్ వచ్చినంత మాత్రం మా క్యాటరేషన్ దెబ్బతినదు, మేము ఆగిపోం. ఇంకెక్కువ మేము ఎనర్జీగా పనిచేయాలి, ఈ అణచివేతను ఇంకా ఎదుర్కొని ముందుకెళ్ళాలనే ఆలోచనతో ముందుకెళ్తాం తప్ప వాళ్ళు ఎలా రూమర్స్ ఎన్ని క్రియేట్ చేసినా కానీ ఆగిపోవడం మాత్రం ఉండదు. ఇది రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. నువ్వు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10th ఇంటర్ చదివి వచ్చినావు, మేము అంతకు మించి చదివినాం. ఇక్కడ ఎట్లా పోవాలో జనాలకు ఎట్లా పోవాలో ఎట్లా అర్థమయ్యేటట్టు కొద్దిగా టైం పడుతుండొచ్చు అంతే. మొన్న ఏం చేసిండు, రెడ్లను ఎగేసిండు, మన రెడ్డి రాజ్యం రావాలని చెప్పేసి. అదే వాళ్ళు ఏం చేసి ఊర్లలో ప్రతి ఒక్కరు రెడ్డి పైసలు వంచి ఈ విధంగా గెలిచిరు. దానికి తోడు నిరుద్యోగులమంతా నమ్మి ఈయనను అది చేయాలని చెప్పేసి నిరుద్యోగులు పనిచేసిండు 40 లక్షల మంది. ఈరోజు ఎవరిని మోసం చేసిండు? నిరుద్యోగులు మోసం చేసిండు. ఆయన రెడ్డి రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు అన్ఫెయిల్ అయ్యారు? ఈరోజు ఎవరయ్యారు? నిరుద్యోగులే కదా. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది నిరుద్యోగుల గురించి. ఈరోజు ఎవరు గవర్నమెంట్ కరెక్ట్ పనిచేస్తుంది ఎంప్లాయ్మెంట్ పరంగా? సో ఇది గ్రహించాలి ప్రజలు కూడా. ఏదో ఆయన 3 రంగుల జెండా పాట పెట్టినానో, లేకపోతే ఆయన ఎక్కడ చూడు సీఎం అదర్ క్యాండిడేట్ కేసీఆర్ గారిని తిట్టడమో, లేకపోతే కేటీఆర్ గారిని తిట్టడమో, నోటికొచ్చినట్టు వల్గర్గా మాట్లాడడమో, ఇది కాదు రాజకీయ నాయకుల లక్షణాలు. నువ్వు పొజిషన్కు రాకముందు ఎట్లున్నా కానీ పొజిషన్కి వచ్చిన ఒక సీఎం క్యాండిడేట్ అన్నప్పుడు ప్రజలకు ఏ ఉద్దేశం ఇస్తున్నావు? నీ మాటలతోటి తిట్టడమేనా? ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు? ఆయనకు రాకనా మాటలు? ఆయన ఎట్లా మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు మాటలు రాకనా? ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా. ఈయన ఏం నేర్పిస్తుంది తెలంగాణ యూత్ కంటే మొత్తం రెచ్చగొట్టడం. ఆ రెచ్చగొట్ట క్యాండిడేట్నే పెట్టింది అలా జూబ్లీ హిల్స్లా. చూడండి మీరు ఒకసారి నవీన్ ఎట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే క్యాంపెయిన్ చేసేటప్పుడు మన మాటలే అవతలకి నచ్చాలి. మనకి ఎంత కోపం వచ్చినా బాధ వచ్చినా మనం ఇన్సల్ట్ చేసినా ఏం చేసినా ఓపికతోటి ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణం ఏంది? ఓపిక కావాలి ఫస్ట్. ఆ ఓపిక లేనప్పుడు వాడు నాయకుడు ఎట్లయితాడు? ఆయన సీఎం క్యాండిడేట్, ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన కింద ఉన్న మంత్రులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇదో క్యాబినెట్. ఆలోచించాలి జనాలు కూడా. ఇలాంటి నాయకులను ఎంచుకున్నామని చెప్పేసి రేపు బుద్ధి చెప్పాలి, యూత్కు సపోర్ట్ చేయాలి. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోతే డబ్బులు మ్యాండేటరీ ఏంది? అవసరానికి అందుబాటులో ఉన్నటోడు కావాలి నాయకుడు అనేటోడు. ఆడ గెలిచి ఏనో మైబ్నాలో గెలిచి జూబ్లీస్ గడ్డలు వచ్చి అంతే వాడు నాయకుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎట్లయితాడు? ఏదో నామకే వాసి శంకుస్థాపనలు చేసుడు మళ్ళీ వచ్చిరు 5 రోజుల వండు. ఇది తప్ప ఏం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. సో నేను చెప్పేది ఏంటంటే రేపు ఖచ్చితంగా యూత్కు మాలాంటి సపోర్ట్ చేయాలి. రేపు కొత్త నవతరాన్ని సృష్టించాలంటే, మార్పు రావాలంటే చదువుకున్నోడు అసెంబ్లీకి పోతేనే అవుతుంది అది సాధ్యం. చదువుకున్నోడు పోతే ఏమొస్తుంది? ఓ ఇంగ్లీష్ ముక్క రాదు, అక్కడ పోయి ఫారెన్ పోతున్నా ఇడిపోతున్నాను పోయి ఏదో మా ట్రిప్ కొన్నాడు పోతున్నావు సీఎం, ఈయన ఒక సీఎం ఈయన ఒక కథ. రాకపోవచ్చు, భాష కాదు ఈడ ప్రాబ్లం. ఆలోచన విధానం అనేది కరెక్ట్ ఉండాలి. ఆలోచన విధానం లేని నాయకుడు సీఎం అయితే గిట్లనే ఉంటుంది కథ. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి అరాచకాలు. ఈరోజు బస్ యాక్సిడెంట్ జరిగింది, ఎన్ని జరుగుతున్నాయి. రోజు కొన్ని 100 మంది చనిపోతున్నారు రాష్ట్రంలో.
హాస్పిటలైజేషన్ కరెక్ట్ లేక, ఎడ్యుకేషన్ పరంగా ఎవ్రీథింగ్ యాక్సిడెంట్ల పరంగా ఎవరు నిర్మించాలి ఇదంతా? ఆయన క్యాబినెట్ ఏం పని చేస్తుంది? ఆయన ఏ సూచనలు ఇస్తుండు? ఎటు పోయి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే, వరంగల్ మొత్తం అంత మునిగి అదవుతుంటే, మంత్రి కొండ సూర్యక అక్కనేమో ఈడ ప్రచారం చేస్తుంది జూబ్లీ హిల్స్‌లో. 16 మందిలోనే 16 డివిజన్‌లకి ఎట్టిర్రు. ఏంది అసలు ఇది? ఒక సీఎం క్యాండిడేట్ గల్లీలో గంతగానం తిరుగుతాడా అసలు? దీనివల్ల ఏం ఒరుగుతుంది ఆళ్ళకి? ఒక ఓటు వల్ల రాజ్యం కూలిపోయినట్టు, ఒక ఎమ్మెల్యే సీటు వల్ల ఇప్పుడు వీళ్ళని కూలిపోతారా వీళ్ళేమన్నా? 2 ఇయర్స్ అంతే ఇది. రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే వీళ్ళు ఈ నుంచి ఫోన్‌లో మాట్లాడతారంట. అక్కడ ఏం జరగాలని చెప్పేసి. వరంగల్ అంత నీట మునిగింది. సెకండ్ సిటీ మనకి అది. తెలంగాణలో రాజధాని. అంత మునిగినప్పుడు ఎట్లుండాలి? అంటే నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు మేడం. ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు నా ఉద్దేశ్యం. ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకు తోచిన ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు ఉంటే అవన్నీ పట్టించుకొని వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. నిన్ను నమ్మి ఓటేసినప్పుడు ఇప్పుడు వదిలేసి జూబ్లీ సీట్ వేయడం ఎంతవరకు కరెక్టు? రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్సు, సీఎం, ఎంపీటీసీలు, జెడ్పీసీ వీళ్ళు ఎక్స్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీరు చూడండి ఈ సరౌండింగ్ మొత్తంలో వాళ్ళే ఉన్నారు. హోటల్స్లలో ఫుల్ అయిపోయారు. పొద్దుగాల 8 గంటలు స్టార్ట్ చేసి నైట్ 10 గంటల వరకు ఇదే పని ప్రచారమే. మరి రాష్ట్రం ఏం కావాలి మేడం? మరి రాష్ట్రం ఏమైనా పర్లేదా? యాక్సిడెంట్లు అయినా, వరదలు వచ్చి కొట్టుకోపోయినా, ఏది లేకపోయినా కానీ వీళ్ళైతే గెలవాలి. ఇక్కడ వీళ్ళ మోటో ఏంది? జూబ్లీస్ గెలవాలి, నేను చూపెట్టుకోవాలి. జనాలు అర్థం చేసుకోవాలి. రేపు కాంగ్రెస్ని ఎట్లా ఓడగొట్టాలనేది ఇప్పుడే మీరు ప్రణాళిక వేసుకోరు. ఇంకొక 6 రోజులు ఉంది జూబ్లీస్ ప్రజలు. నేను చెప్పేది అయితే ఒకటే మేడం, మీ స్టూడియో ద్వారా 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది. ఇక్కడ 100% ఓడిపోతుంది. ఎట్లా ఓడిపోతుంది అనేది మీకే నేను చెప్పను. ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అంటే నన్ను మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ ఇవ్వడం అని చెప్పేసి మాట్లాడతారు. నేను చెప్పాను, ఎందుకంటే జనాల వ్యతిరేకత అట్లుంది కాబట్టి, రేపు మేము ఓడగొడుతున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో మీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నాను నేను. మనం చూసుకున్నట్టయితే నిన్న ఖమ్మంలో మన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల్ని కొట్టడం ఇట్లాంటివి జరిగినాయి. అసలు వీటి మీద మీ స్పందన ఏంటి? అరాచకం మేడం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సరే ఏ అపోజిషన్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ అయినప్పుడు వాళ్ళకి నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా ఎవరు ఒక ఖమ్మం నుంచే 3 మంత్రులు ఉండరు. ఒక డిప్యూటీ సీఎం మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు, వాళ్ళ మణుగూరు మండలంలో వాళ్ళ దగ్గర మణుగూరులో అంత ఘోరం అరాచకం చేయడం. ఏం సూచన ఇస్తారు వీళ్ళు రాష్ట్రానికి? అంటే మీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి మాట్లాడినా ఆ విధంగా కొట్టి చంపుతాం, అంటి పెడతాం, అరాచకం చేస్తాం అనేదా బహిరంగంగా మీరు ఇచ్చే రాష్ట్ర ప్రజలకు సూచన? మీకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్లు ఇట్లా చేస్తే మిమ్మల్ని ఇట్లా చేస్తామని వాళ్ళు ఇంటిస్తారు జూబ్లీ హిల్స్కి. మీరు ఏమైనా చేస్తే మేము ఏ చేయడానికైనా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇంటిస్తారు. ఇప్పటిదాకా ఒక కేసు కాలేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే 3 మంత్రులే డిప్యూటీ సీఎంఏ, వాళ్ళ చేతిలో ఉంది జిల్లా. వాళ్ళ మీద ఎందుకైతుంది? ఒక్కరిని 15 మంది వాటి అట్లా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? మానవత్వం లేదా? వానికి పిల్లలు లేరా? నీకు ఇబ్బంది పెట్టిండు ఏదైనా అనిపిస్తే నువ్వు లాపరంగా పో, లీగల్గా పో. నువ్వు పరువు నష్టం కేసు పెడతావా, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన పెడతావా, లేకపోతే హరాస్మెంటా, లేకపోతే కావాలని మ్యాండేటరీ నన్ను టార్గెట్ చేసిన అని చెప్పి లీగల్గా పోవాలి. కానీ ఇదేంది మేడం ఇంత ఘోరంగా కొట్టడం? రోడ్డు మీద పోలీసు వాళ్ళు సినిమా చూస్తారు, కుర్చీలు తీసి అంటి పెడుతుంటే. అంటే రౌడీ రాజ్యమే కదా కాంగ్రెస్ రాజ్యం అంటే. మళ్ళీ ఇందిరామ రాజ్యం వస్తుంది, మళ్ళీ మాకు రాజీవ్ గాంధీ రాజ్యం వస్తుంది. ఇదేనా ఇందిరామ రాజ్యంలో? అవునులే, ఇందిరామ అదే పని చేసింది. అప్పుడు ఎమర్జెన్సీ చేసుకొని మొత్తం దేశం మొత్తం గుప్పిలో పెట్టుకున్నాడు. ఈయన రాష్ట్రం పెట్టుకోవాలనుకుంటారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. అంతేగా మేడం? 1988 ఏం జరిగింది? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది, దేశం మొత్తంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను చంపడం, ఎవరైతే గవర్నమెంట్ యానిమల్ వాళ్ళని చంపడం, బెదిరియడం, ఇదే జరిగింది. సో ఇప్పుడు కూడా అదే తెలంగాణ రాష్ట్రం కూడా అలానే జరిగే అవకాశం ఉన్నాయో మరి. ఎవరు మాట్లాడినా వాళ్ళని చంపేస్తాం, కొడతాం, మమ్మల్ని ఏం చేసినా లా అండ్ ఆర్డర్ మా చేతులు ఉంది, ప్రభుత్వం రూలింగ్ మాది కాబట్టి మేము ఏం చేసినా నడుస్తాం, ఆ విధంగా చేస్తున్నాం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ వ్యక్తి అయినా సరే కొట్టే హక్కు ఎవరికి లేదు, తిట్టే హక్కు లేదు. నువ్వు తిట్టిండా నువ్వు పోయి లీగల్గా కంప్లైంట్ ఇయ్యి, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటాయి. అంతేగాని ప్రతి ఒక్కరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ పోతా, నాకు నచ్చినట్టు చేసుకుంటూ పోతా, మా ప్రభుత్వం అనుకోవడం కరెక్ట్ కాదు. రేపు ఇవాళ నీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకొకరిది ఉండొచ్చు, వాళ్ళది ఉండొచ్చు, ఎవరిదా ఉండొచ్చు రేపు. మరి అప్పుడు ప్రాణమే పోతే ప్రాణం వస్తుందా? అది ఆలోచించాలి కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు. దయచేసి ఇలాంటి దాడులకు మిమ్మల్ని ప్రేరేపించినా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఉసిగొల్పినా కానీ అలాంటి వ్యక్తులను మీరు కనుక వాళ్ళ మాట విని కనుక మీరు ఇలాంటి దాడులకు పాల్పడితే, వాళ్ళు కూడా అదే దాడికి పాల్పడితే అప్పుడు ప్రాణాలు పోవడం, మన మధ్యతరగతి కుటుంబాలకి మనం అన్యాయం అయిపోవడం తప్ప అక్కడ ఏమీ జరగదు.
నీ లీడర్ వచ్చి మహా అయితే దండేస్తాడు, నీ పాడ పట్టుకుంటాడేమో, కానీ తర్వాత నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు అందరూ ఆగమైపోతారు. అప్పుడు ఏ పార్టీ వాడు రాడు. సో ఇది ఆలోచించి ప్రజలు ముందుకెళ్ళాలి, ఇలాంటి దాడులను ఖండించాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వాలు మారుతుంటే పోతుంటాయి. అక్కడ మీరు లోకల్గా కానీ ఊర్లో కానీ మీరు మొక్కలు చూసుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ముందుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి దాడులను ప్రేరేపించొద్దు. అలాంటి చేయమన్నప్పుడు కూడా మీరు దీనికి దూరంగా ఉండి అవసరమైతే ఆ క్యాండిడేట్కి దూరంగా ఉండడమే మంచిది. మనం చూసుకున్నట్టయితే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ రిజర్వేషన్స్ అనేది ఈ లొల్లులు గట్టిగానే అవుతున్నాయి కదా. అవునవును, అంటే రిజర్వేషన్స్ కావాలంటారా వద్దంటారా? కావాలి మేడం. బీసీలు ఈరోజు ఇన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ సరిపోతలేదు. చాలా ఇంకా ఇంత ఉంటేనే ఏమిటికి ఏం లేదు. అందుకే కదా రిజర్వేషన్ కావాలని చెప్పేసి కొట్లాడుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని దయచేసి బీసీ నాయకుల ద్వారా బీసీ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఈరోజు మిమ్మల్ని ఏదైతే హామీ ఇచ్చిర్రో కామారెడ్డి డిక్లరేషన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అది అయ్యే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడిస్తూ ధర్నాలు చేస్తారా, లేకపోతే మౌనంగా ఏదైనా సరే లీగల్గా ఏదైతే చేయాలో అవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే 40 రిజర్వేషన్ అనేది వాళ్ళు ఇచ్చిన హామీ. అది ఈరోజు నీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడితే అయ్యే బిల్లుని ఈరోజు ఇక్కడ మేము జీవో పాస్ చేసినామని చెప్పేసి 29 అని చెప్పి ఏదో జీవో పాస్ చేసి ఇస్తున్నాం చూడంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇది మళ్ళీ జనాల మోసం చేయడమే కదా. నేను అనేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఎంత ఘోరంగా మోసం చేసుకుంటూ వస్తున్నారు ఈ 75 ఏళ్ళలో అంటే మామూలు మోసం కాదు ఇది. ఈరోజు కనుక చూసుకుంటే మళ్ళీ అదే మోసం జరుగుతుంది. 40 రిజర్వేషన్ పర్సన్ అన్నారు. ఎవరి కోసం 40 రిజర్వేషన్ అన్నారు? బీసీలు చాలా ముందుకు రావాలి, ప్రతి రంగంలో ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే జీవో పాస్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి పిటిషన్ చేపిస్తారు హైకోర్టులో. జీవో ఎటు కాకుండా అది ఎందుకు? ఆ జీవో చట్టం తీసుకొస్తే అయిపోతుంది కదా. ఆల్రెడీ కేటీఆర్ అని అన్నాడు, రాజ్యసభ సభ్యులు 3 ఉన్నారు, నేను ఓటు వేపిస్తా, నువ్వు ఢిల్లీలో కొట్లాడిపి నీ ఉండరు కదా ఎంపీలు 8 మంది, వాళ్ళతోటి నీ రాహుల్ గాంధీతో మాట్లాడు, పార్లమెంట్లో కొట్లాడితే అక్కడ చట్టం అయితే ఇక్కడ అవుతుంది, కానీ ఇక్కడేమవుతుందిరా బాబు, ఇక్కడ గవర్నర్ ఆమోదం తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. క్లియర్ కట్టు. దీన్ని ఎందుకు ఇంత ల్యాగ్ చేసుకుంటా మభ్య పెట్టుకుంటా బీసీలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఈరోజు బీసీల వల్ల రాలేదా నీ రాజ్యం? నువ్వు అన్న కాంగ్రెస్ రాజ్యం, ఇందిరామ్మ రాజ్యం వాళ్ళ వల్లనే వచ్చింది కదా. మరి ఎందుకు ఈ విధంగా మోసం చేయడం? నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వమే కావాలని దీన్ని డైవర్ట్ చేసుకుంటూ ఈరోజు మోసం చేస్తుంది. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ముదిరాజ్కి ఇస్తానని మోసం చేసిరు. మళ్ళీ ఏదో ఇయ్యాల వద్దని మళ్ళీ హోల్డ్ చేయడం అంటే డైవర్ట్ పాలిటిక్స్ తప్ప ఈ రేవంత్ రెడ్డి చేసేది ఏముండదు మేడం. బీసీలకు 100% 40% ఇవ్వాలి, ఖచ్చితంగా మేము దానికి సపోర్ట్ చేస్తాం. నా వంతుగా రేపు ఏ పిలిపించినా కానీ 100% అక్కడ నిలబడతా, కొట్లాడతా, మాట్లాడతా. వీళ్ళ పక్షాన ఈ ఉద్యమం ఎక్కడ దాకా పోయినా అందులో మాత్రం నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది మేడం. రాష్ట్ర ప్రభుత్వంకి సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఇచ్చారు, మీరు చెప్పారు అన్నం పెడతామని, మీరు అన్నం పెడతామని చెప్పి ఈరోజు మళ్ళీ మీరు అన్నం పెడతామని నోటి దాకా వచ్చి మళ్ళీ గుంజుకొని తినిపియాలా వద్దా అన్నాడు, చిన్నపిల్లని కాశీ పెట్టినట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా ఈ బీసీలను మోసం చేయడం. బుద్ధి చెప్పాలి. రేపు జూబ్లీహిల్స్లో కానీ రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో బీసీలు అందరూ ఒకటై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొడితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే బీసీలు లేకపోతే ఈరోజు రాష్ట్రం లేదు. బీసీ ముఖ్యమంత్రి ఉండాలి. నా ఆలోచన ఏంటంటే మన రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉండాలి. ఎందుకంటే బీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి జనాభా ప్రతిపక్కన బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, ఎస్సీ ముఖ్యమంత్రి ఉండాలి, ఎస్టీ ముఖ్యమంత్రి ఉండాలి. వీళ్ళు ఉండాలి ఫస్ట్, వీళ్ళ తర్వాత ఓసీలు ఉండాలి. జనాభా పాపులేషన్ ఏమో బీసీ ఎస్సీ ఎస్టీలది, పాపులేషన్ పరంగా చూస్తేనేమో తక్కువ ఉన్నటువంటి ఓసీలు ఈరోజు రాష్ట్రాన్ని వెళ్తారు, రాజ్యం వెళ్తారు, అన్ని రంగాలలో ముందర దూసుకెళ్ళిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఓసీలకు వ్యతిరేకం కాదు ఇక్కడ. కాకపోతే బీసీలలో కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు మినిస్ట్రీలు కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ జనరల్లో ఇవ్వడం కానీ అలాంటివి జరగాలి. అప్పుడే కదా సామాన్యాయం జరిగిందంటారు. రాజ్యాంగ పరంగానేమో జనరల్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అక్కడ పోటీ చేసే ఆయన ఏమో ఓసీ ఆయన ఉంటాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మోసం కాదా? అక్కడే మనం నరికేస్తున్నారు. బీసీల ఓట్లే ఎక్కువ ఉంటాయి చాలా వరకు కొన్ని నియోజకవర్గాల్లో, కానీ బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి బీసీల మీద నీకు ఉంది కదా, మరి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మినిస్ట్రీ ఇవ్వచ్చు కదా ఫస్ట్. అది ఇయ్యడు, సర్పంచ్లో మాత్రం ఇస్తా అంటాడు. అది కూడా మోసం చేసుకుంటూ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి. నేను అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే నేను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, పార్లమెంట్లో చట్టం అయితే రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. రాష్ట్రాల నుంచి ప్రతిపాదన పోతే ఇక్కడ ఉన్నటువంటి మీ ఎంపీలు కానీ మీ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్లమెంట్లో లొల్లి చేసి మాట్లాడితే ప్రపోజల్ పెడితే దాని గురించి కేంద్రం ఆలోచించి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉండాలి. అప్పుడు నువ్వు అన్నటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. నువ్వు అక్కడ ఏది చేయకుండా
మళ్ళీ ఇంకొకటి మేడం, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు కదా జంతర్ మంతర్ దగ్గర, బీసీలకు నేను ఉన్నా అని చెప్పి డిక్లేర్ చేసిపోయిన ప్రియాంక గాంధీ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు, అంటే సోనియా గాంధీ అంటే వచ్చిరో లేదో, వీళ్ళిద్దరైతే వచ్చారు కదా మన రాష్ట్రానికి ప్రచారానికి, క్యాంపెయిన్కి. అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళినప్పుడు బీసీ నినాదం మీద వెళ్ళినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు వచ్చారు అక్కడికి. ఆయనకి ఏ ప్రేమ ఉంది ఆయనకి ఏముందంటే నెక్స్ట్ బీఆర్లో ఎట్లా మోసం చేయాలి, తెలంగాణలో మోసం చేసినా విన్ అయిపోయినా నెక్స్ట్ బీఆర్ ఎట్లా మోసం చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఆయన బీఆర్ ఎలక్షన్లలో బిజీగా ఉన్నాడు. మరి మీ నాయకునికి, మీ అధినాయకునికి కాబోయే యువ ప్రధాని అని మాట్లాడతారు కదా, మరి మీ ప్రధానికి ఏమైంది బీసీల మీద? ఆ ప్రేమ ఉంటే పార్లమెంట్లో ఎందుకు మాట్లాడిస్తలేరు, వాయిస్ ఎందుకు రేజ్ చేస్తలేరు? ఫస్ట్ అక్కడ కదిలించి అక్కడ విన్ అయ్యి రాష్ట్రానికి తీసుకురారు. ఇక్కడ గవర్నర్ ఆమోదమే తెలిపింది, మీరు అన్నీ అయిపోయింది, ఇక 40% రిజర్వేషన్ అని బీఆర్లో చెప్పుకోవడం, ఎక్కడెక్కడ ఎలక్షన్ అక్కడే చెప్పుకోవడం, ఇప్పుడు జూబ్లీస్లో చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టు? ప్రజలు అన్నీ గమనిస్తారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఉండదు, తొందరలోనే మటాషేటట్టే ఉంది నా అంచనా ప్రకారం. అయితే జనాలంతా వ్యతిరేకత ఇంత పెరిగినాక ఏ ప్రభుత్వం నిలబడలేదు ఇంత ఘోరంగా. మీరు చూసుకుంటే మహారాష్ట్రలో అక్కడక్కడ పార్టీల పరంగా కూలిపోయిన ప్రభుత్వాలు, కానీ ఈ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు, జనాల ఓపిక లేకపోవడం, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచడం, మళ్ళీ ఇంకొకటి అందుబాటులో లేకపోవడం, టైంకి అక్కడ డాక్టర్స్ ఉండకపోవడం హాస్పిటల్లో, ఈ స్టూడెంట్స్ పరంగా ఫీజు రేమెంట్, ప్రతి ఒక్క దాని మీద ఆటో కాలేజ్ మొదలు పెడితే పై ఐటీ ఉద్యోగి వరకు ఎవ్వరు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీతో సహా ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు గవర్నమెంట్ పైన. ఎందుకంటే వీళ్ళు ఫండ్స్ ఇవ్వకుండా వీళ్ళు అక్కడ అప్పులు చేస్తారు, వీళ్ళే వంచుకుంటారు బిల్స్ పెట్టుకొని, వీళ్ళ బినామీలను పెట్టుకొని. ఇది ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా జనాలు వ్యతిరేకత ఉంది 100%. రేపు ప్రభుత్వాన్ని ఉడగొట్టే పనిలో మాత్రం జనాలు ఉన్నారు. ఇది కాంగ్రెస్కి అర్థమైంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా, డైవర్ట్ చేసుకుంటా ఈ విధంగా పోతున్నది. ఖచ్చితంగా చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం ఉంటుందని మాత్రం అనుకోకండి రేవంత్ రెడ్డి గారు. మీకు ఆల్రెడీ సర్వే తెలుసు ఎట్లా ఓడిపోతుంది లోకల్ బాడీలో, అందుకే లేట్ చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల ఇయ్యాల కాబట్టి రేపటి ఎలక్షన్ అయితే జరగాలి కదా. జరిగిన క్రమంలో ఒకటైతే బాంబు వెళ్తుంది దేశం మొత్తంలో. రూలింగ్ పార్టీ ఉండి కూడా గెలవని స్థానిక ఎన్నికలు అనేది ఖచ్చితంగా వెళ్తారు. రేపు జూబ్లీస్ 14వ తారీఖు తెలుస్తుంది. దాన్ని అంచనా వేసుకొని జనాలు కూడా నేను ఓడగొడతారు ఖచ్చితంగా. మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలకున్న నిరాశ పోవాలంటే ఎట్లాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఆయనకు తెలియదా మేడం? రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలు, రాహుల్ గాంధీకి ఇచ్చిన హామీలు ఎట్లా ఏ స్ట్రాటజీ ప్రకారం పోతే జనాలు సాటిస్ఫై అవుతారు వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు వాళ్ళకి. రేవంత్ రెడ్డికి తెలుసు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకా మనలాగా కింది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చింది కాబట్టి ఎవరికి ఏం అవసరం ఉంటుంది, ఏ కేటగిరీకి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ రిలీజన్కి ఏం చేస్తే బాగుపడతారు అన్నీ తెలుసు. కానీ అన్నీ చేస్తే నన్ను గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే నేను నెక్స్ట్ వస్తానా, అన్నిటికన్నీ కడుపు నింపితే వీళ్ళు రేపు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తారా? ప్రతి రాజకీయ నాయకునికి ఏముందంటే చాలా వరకు ఇప్పుడు ఓటేసినగా గెలిపించింది కదా, ఎమ్మటే అన్నీ చేసేస్తే నేనేం గుర్తుకుంటా, నాకన్నా మంచిగా మాట్లాడేటోడు నిజాయితీ పరుడు వస్తే ఆయనతో నేను కంపేర్ చేసుకుంటే నేను కొద్దిగా డౌన్ ఉంటే అప్పుడు నేను ఓడిపోతా కదా అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు రాజకీయాలు చేస్తారు మేడం. మభ్య పెట్టడం, ఈగకు బెల్లాశ చూపెట్టినట్టు ఈ జనాలకు ఏం చూపెడుతురు, ఈ పథకం తెస్తున్నాం ఆ పథకం తెస్తున్నాం అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అంతదాకా ఎందుకు మేడం, ఇందిరామ్మ ఇల్లు అని చెప్పేసి స్టార్ట్ చేసారు కదా. స్టార్ట్ చేసినప్పుడు మరి చాలా వరకు ఇల్లు లేని వాళ్ళు అప్పులు తెచ్చుకొని కట్టుకుంటారు బేస్మెంట్ నుంచి. ఫస్ట్ బిల్ వేసినావు, ఒకరికి 10 రోజులు వేస్తే ఒకరికి నెలకి వేసినావు, ఒకరికి 2 నెలలకి వేసినావు, సరే ఒక బిల్లు వచ్చింది. సెకండ్ బిల్లు కట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ అప్పు తీసుకొస్తారు. ఇంట్రెస్ట్ 5 రూపాయలు 7 రూపాయలు అట్లా 10 రూపాయల దాకా కూడా తెచ్చుకుంటారు కొంతమంది, వాళ్ళకు ఎవరైతే పైసలు పుట్టిన దగ్గర. మరి ఈరోజు వాళ్ళు సర్దే వరకు ఇల్లు కట్టుకొని స్టాప్ అయిపోయారు. ఇప్పటిదాకా బిల్లులు పడతలేవు, ఏం పడతలేవు, వాళ్ళు కిరాయి ఇళ్ళు ఉంటున్నారు. ప్రభుత్వం చూస్తే ఇక్కడ బిజినెస్లు కానీ, చిన్న చిన్న చిరు వ్యాపారులు కానీ, ఈ ఆటో వాళ్ళు కానీ ఇలాంటివి ఏవి జరుగుతాయి. మధ్య కుటుంబాలు ఏముంటాయి, పనులు ఇవే ఉంటాయి కదా. 10,000, 15,000, 20,000 జాబులు చేసుకుంటేనే 25,000 లోపే ఉన్నారు అంతా. కంపెనీలు సరిగా నడవక వాళ్ళు 100 జీతాలు లేక ఈ విధంగా వాళ్ళు ఇల్లు గులగొట్టుకుని ఏదో విధంగా నడుస్తున్నారు. ఇప్పటికి 2 నెలలు దగ్గర 45-50 డేస్ అవుతుంది, సెకండ్ బిల్లే శాంక్షన్ కాలేదు. వాళ్ళు ఏ విధంగా బతుకుతారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడి హామీ ఇచ్చినావు, దాన్ని నెరవేర్చాలి కదా. నువ్వు నెరవేర్చకుండా ఈ విధంగా పోవడం ఎంతవరకు కరెక్టు? అంటే జనాలు మభ్య పెడుతున్నట్టే కదా, మోసం చేస్తున్నాడు. ఈ స్ట్రాటజీ ఏంది అసలు? నీ స్ట్రాటజీ కరెక్ట్ అయితే నువ్వు 6 లక్షలు అన్నావు, కనీసం వాళ్ళకు 4 లక్షల వరకు కరెక్ట్ ఇచ్చినా కానీ 2 lakhs కొద్దిగా లేట్కి ఇచ్చినా కానీ ఇల్లు సగం అయిపోయి ఒక విధంగా ఉంటే వాళ్ళు కనీసం ఇంట్లోకన్నా వస్తారు కదా. ఇల్లు ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లా కాటాలి, అట్లా కాటాలి రూల్స్, మళ్ళీ దానికి ఏమాత్రం పీటు ఒక 1 feet అటు ఇటు అయినా కానీ రిజెక్ట్ చేయడం, మళ్ళీ అందులో కూడా ఇది ఎక్కడ స్ట్రాటజీ అసలు? పేదలకు న్యాయం చేసేది ఇదేనా గవర్నమెంట్ అంటే?
పేదలకు అన్ని ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొన్ని ఉన్నాయి ఇండ్లు, అవి శంకుస్థాపనలు కాదు మొత్తం అయిపోయినాయి. మరి దాన్ని ఓపెన్ చేసి పేదలకు పంచొచ్చు కదా. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ పేరు పోతుందో, కేటీఆర్ పోతుందో, బీఆర్ఎస్ ప్లస్ అవుతుందో అని చెప్పి ఇందిరా మీరు ఉన్న కాడ ఊలగొట్టుకోరని చెప్పారు. వాళ్ళు గుడిసెలు వేసుకొని కూడా ఉంటారు కొన్ని ఊళ్ళల్లో. ఇది ఎక్కడ స్ట్రాటజీ అసలు? పేదలకు న్యాయం చేయాలి కదా మేడం. వాళ్ళకి తెలుసు అన్నీ 5 లక్షలకు ఒకటేసారి తొందర అయితే 2-3 నెలలు ఇల్లు అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మన లోకల్ బాడీకి పోతే ఓట్లు వేయరు. దానికి ఏం చేయాలి? ఇల్లు మధ్యలో ఉన్నప్పుడు కొన్ని బిల్స్ పడకపోతే అమ్మో ఇప్పుడు ఓటు వేయకపోతే ఆ లోకల్ లీడర్లు చెప్తారు కదా, వార్డ్ మెంబర్ సర్పంచ్లు ఉంటారు కదా, మీరు ఇప్పుడు కాంగ్రెస్ కోట్ వేస్తేనే మీ బిల్లులు పాస్ అవుతాయి, లేదా అదర్ పార్టీకి లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేసిరు అనుకో మీకు రావు బిల్లులు అని చెప్పేసి అట్లా భయభ్రాంతులకు గురి చేయడానికనే ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. 100% వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఓట్లను దన్నుకోవడం తప్ప, జనాల మభ్యపెట్టి డైవర్ట్ చేయడం తప్ప ఇంకొక ఆలోచన లేదు. నేను అడిగేది ఏంటంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు అనేది నేను రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి హెచ్చరిస్తున్నాను మేడం. జనాలను మిమ్మల్ని నమ్మి ఓటేసిరు, వాళ్ళ నమ్మకాన్ని చంపేసిరు. ఇబ్బందులు ఉన్నటువంటి చాలామంది ప్రజలకి న్యాయం చేయండి అని నేను కోరుకుంటున్నాను మేడం. ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. అప్పుడు జనాలు మిమ్మల్ని ఎత్తుకొని మళ్ళీ పల్లెకి ఎక్కిస్తారా ఎక్కారనే తర్వాత విషయం. ఆకలితోటి చాలా ఇబ్బందులల్లా, జీతాలు లేక మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో బాధలు పడుతున్నారు పేదలు. వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. రైతులు అయితే ఇంకా ఘోరంగా అన్యాయం అయిపోతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను మేడం. ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇచ్చిన హామీలను కనీసం 70% ఇంప్లిమెంట్ చేసినా కానీ రాష్ట్రంలో చాలా వరకు అందరికీ న్యాయం జరుగుతుంది, వాళ్ళు పడే బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంటే మీరన్నట్టు ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంది అంటే నవంబర్ 3న కాలేజీల బంద్ అయింది, రియంబర్స్మెంట్లు రాలేవు, ఇవన్నీ పక్కన పెట్టి సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటారా? అసలు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా 5-6 వేల కోట్లు ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అది నువ్వు కాదు, ఇంతకుముందు నా గత ప్రభుత్వాలు అదే పని చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఈరోజు నువ్వు కొత్తగా ఇచ్చేది ఏం లేదు అక్కడ. నువ్వు ఇచ్చిన పథకాలను ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇద్దరికి ఈక్వల్గా న్యాయం జరగాలి. ఇక్కడ స్టూడెంట్స్కి జరగాలి, అటు పథకాలకు ఏవైతే మేము అమలు చేస్తాం ఇది ఇస్తామన్నారో పేద ప్రజలకు అది కూడా జరగాలి. నేను ఏది ఇవ్వద్దు, ఏది ఫస్ట్ ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని చెప్పట్లేదు, రెండు ఇవ్వాలి. అది ఇన్ టైంలో ఇస్తే ఈరోజు నవంబర్ 3 ఈరోజు బంద్ ప్రకటించే అవకాశం ఉండకపోతుండే. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు పిలుచుకొని ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అసోసియేషన్ తోటి, కాలేజీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఏమి ఇచ్చారు మేడం? వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏంది? బాండ్ రాసి మేము ఇన్ని రోజులు ఇస్తాం ఈ డేట్లు అని చెప్పారు. ఆఖరికి వస్తే ఆ డేటు దాటిపోయి కూడా ఈరోజు చూసుకుంటే వాళ్ళకి 900 కోట్లు ఇప్పటిదాకా రిలీజ్ కాలేదని చెప్పేసి బంద్ ప్రకటించండి. ఈరోజు ఎవరు లాసు? బట్టి విక్రమార్క గారి పిల్లలు చదువుతుర్రా ఈ ప్రైవేట్లో మీడియం కాలేజీలలో, లేకపోతే మినిస్టర్ పిల్లలు చదువుతుర్రా, ఎమ్మెల్యేల పిల్లలు చదువుతుర్రా? ఎవరు చదువుతున్నారు మేడం? ఫీజు రియంబర్స్ ఇవ్వకపోతే ఇప్పుడు కాలేజ్ ఎట్లా రన్ అయితే ఎన్ని లక్షల మంది ఈరోజు ఖాళీ ఉంటారు ఈరోజు? ఇది అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఎందుకు మనం ఓటు వేస్తున్నాం, దేనికి వేస్తున్నాం అనేది అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో కుట్రలు, అన్యాయాలు, దుర్మార్గమైనటువంటి పాలన ఇది అసలు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు ఎంత అవస్థలు పడుతున్నారు. విద్యార్థులే లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కాడ ఈరోజు నువ్వు 900 కోట్లు ఇవ్వడానికే నువ్వు ఇంత వెనుకబాటు అవుతున్నావు. నువ్వు పథకాలు ఏడ ఇంప్లిమెంట్ చేస్తావు, ఇంకా జనాలకు కావాల్సినటువంటి అవసరాలు ఏం తీరుస్తావు? రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలి ఫస్ట్. ఫీజు రియంబర్స్మెంట్స్ ఆపుతున్నావు అంటే నాకు సంబంధించిన బిల్లులు కానీ, బినామీల కింద ప్రాజెక్టులకు కానీ ఇవన్నీ మాత్రం ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి. విద్యార్థులకు 900 కోట్లు ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. నీకు చేతగానప్పుడు ఎందుకున్నావు? మీరు సీఎంగా రిజైన్ చేసి పక్క జరుగు. నీ ప్రభుత్వం రద్దు చేయి. ఎలక్షన్కు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వస్తారు, చేతనైన వాళ్ళు. కానీ చేతగానప్పుడు ఎందుకు నడిపించడం ప్రభుత్వాన్ని? జనాలను మోసం చేసుకుంటూ, డైవర్ట్ చేసుకుంటూ. ఈరోజు విద్యార్థులు ఒకటి ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మనల్ని కుట్రపూరితంగా చదువుకు దూరం చేయాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా బాధ పెడుతున్నది. దీన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ మీరు యూత్ రేవంత్ అన్న పాటలినో, లేకపోతే ఇంకోడో గల్లీ లీడర్ పాటలినో, లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకోనో మీరు కాంగ్రెస్ కోటేస్తే ఈరోజు నీ చదువు, నీ ఇంట్లో అక్కనో చెల్లెనో తమ్ముడో ఉంటారో వాళ్ళు కూడా ఇదే పరిస్థితికి, ఇదే గతి అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్రజలారా. స్టూడెంట్స్ ఇంకా అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనుకోవడానికి మొన్న జరిగినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి పక్క దేశాలలో. ప్రభుత్వాలే కూలిపోయినాయి. అంత పవర్ ఉన్నటువంటి మన రాష్ట్రం దయచేసి రేపు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టే విధంగా ఓటు వేయకుండా ముందుకు సాగాలని నేను రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నేను పిలుపునిస్తున్నా మేడం. టీజీపీఎస్సీ
పేపర్ లీక్, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 లేట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ నిరుద్యోగులకి నిరాశనే ఇస్తున్నాయి గదా! అసలు ఈ ఉద్యోగ క్యాలెండర్ సాధ్యమైతదంటారా? అస్సలు కాదు. ఏమంటారు చూడు వెంకట్‌కి ఓ సామెత ఉంటది మేడం. సేమ్ అట్లనే ఉంది ఈయనది కూడా రేవంత్ రెడ్డిది. జాబ్ క్యాలెండర్ 6 మంత్స్‌కు 1 ఇయర్‌కి చేస్తున్నాడు. ఏడేసిండు 1 ఇయర్‌కి 1 ఇయర్ లోపు. అది జాబ్ క్యాలెండర్ అసలు అది జాబ్ క్యాలెండరేనా అసలు? ఏది మరి ఆళ్ళు పోయిన సంవత్సరం రిలీజ్ చేసిర్రు కాదు. ఈ టైంలో పోయిన నోటిఫికేషన్ వచ్చిందా మేడం? మీరు చూసిర్రా ఎక్కడన్నా నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు? అవునా కదా? ఇప్పుడు ఎక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు? అది జస్ట్ ఏందంటే డైవర్ట్. మేము ఇచ్చినాం కదా హామీని ఏదో జనాలకోటి వదిలేస్తే కొన్ని రోజులు మాట్లాడి వదిలేస్తారని చెప్పేసి ఒక పనికిమాలిన జాబ్ క్యాలెండర్ కాదు అది. అది అసలు అర్థం జాబ్ క్యాలెండరే కాదు అది. వాళ్ళకి నచ్చినట్టు కొన్ని డేట్లు వేసుకొని ఒక పోస్టర్ రిలీజ్ చేసిర్రు. సినిమా పోస్టర్ లాగా నయం సినిమా పోస్టర్ అనే నయం కంటెంట్ అని ఉంటుంది. ఇది అంతకన్నా ఘోరం ఉంది. పలానా డేట్కి మేము రిలీజ్ చేసిన సినిమా అంటే ఆ డేట్లో వాళ్ళు చేస్తారు. వీళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ పలానా డేట్ లేదు, మంత్ లేదు, ఇయర్ లేదు. ఈ జాబ్ క్యాలెండర్ ఎట్లయితే టీజీపీఎస్లా అవకతవకలు లేకపోతే నార్మల్గా ఉన్న స్టూడెంట్ సివిల్స్లా ఖతర్నాక్ ర్యాంక్ కొడతాడంట. ఖతర్నాక్ చదివేటోడు ఏమో 0 ర్యాంక్ వస్తాడంట. మళ్ళీ దానికి సంబంధించిన మార్క్ లిస్ట్ రాదంట. ప్రతిసారి మార్క్ లిస్ట్ వచ్చేది, ఈసారి మార్క్ లిస్ట్ రాదంట. ఓన్లీ క్వాలిఫైడ్. మరి అవతలోడు క్వాలిఫై కానోనికి ఎట్లా తెలుస్తుంది నాకు ఎన్ని మార్క్స్ తోడు పోయిందని? దీన్ని ఎవరు అడగాలి? ఎవరు పట్టించుకోవాలి? ఇంట్లో అవకతవకలు లేవు, 3 కోట్లకు 5 కోట్లకు అమ్మలేదని మీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే చెప్తున్నారు 5 కోట్లకు అమ్ముకుని ఓకే రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇంతకన్నా ఇక నిజమే ఉంటుంది. ఇప్పుడు ఆయన కొన్ని మంత్రిగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏపీ ఉన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటా ఎంత అనుభవం ఉన్న పర్సన్, ఆయనకి ఎంత సర్కిల్ ఉంటుంది, ఎంతమంది తెలిసి ఉంటారు. ఉట్టినే అంటాడు ఆయన నోట్లకి నోర్జారు అంటాడు ఈరోజు 5 కోట్లకు అమ్మేసిన అని చెప్పేసి ఆయనే మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావా లేదా? మెరిట్ స్టూడెంట్లు ఒక సెంటర్లో ఎంతమంది ఉంటారు మేడం? మహా అయితే సివిల్స్లో 5 మందో 6 మందో క్వాలిఫై అవుతారు. ఎంతున్నా బిలో 10 ఉంటారు. 10 దాటి పోతురు అంటే అది ఎంత అరాచకం. మళ్ళీ కొన్ని మెయిన్ సెంటర్లోనే కొన్ని దగ్గర ఎవరు క్వాలిఫై కాలే. మరి పేపర్ లీక్ కాలేదని ఎట్లా అంటారు మీరు? కొన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న వాళ్ళేమో క్వాలిఫై కాలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళేమో క్వాలిఫై అయ్యారు. ఇది ఎంతవరకు కరెక్టు? దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి మేడం. నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ప్రిపేర్ అవుతారు. ఈరోజు వాళ్ళకి నిరాశ తప్ప దీనివల్ల సరే వీళ్ళ దురదృష్టమో వీళ్ళు చదవలేకపోయారో అచీవ్ చేయలేకపోయారో మార్క్స్ అంటే అది వేరు. వీళ్ళకైనా దారుణంగా ఘోరంగా ఉన్న స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అంటే ఎవరికైనా అనిపించదా? నేను అందుకే ఆ బాధితుల పక్షాన సివిల్స్ బాధితుల పక్షాన నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి మేడం. నిజంగా రాసినోడు క్వాలిఫై అయిందా, పేపర్ లీక్ అయిందా, వీళ్ళు నిజంగా అమ్ముకున్నారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. చెప్తున్నాను కదా, నేను డిమాండ్ చేస్తున్నా. 100% దాంట్లో అవకతవకలు జరిగిన టీజీపీఎస్సీలా నిరుద్యోగులు మోసం చేసిర్రు. చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళ ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగులకి వీళ్ళకి జరుగుతుంది మేడం. ఇదైతే చెప్తా. ఎందుకంటే వాళ్ళు అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా, క్యాంపస్లా చెట్ల కింద కూర్చొని అన్నం ఉన్నా లేకపోయినా ఇంటికి ఫోన్ చేయలేక ఛాయ్ తాగి 2 ఉస్మానియా బిస్కెట్లు తిని తాగి కడుపు మీద నీళ్ళు తాగి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లా కొన్ని వేల మంది లక్షలలో ఉన్నారు. హైదరాబాద్కి పండుగ వస్తే కూడా ఇంటికి కోలేని ముఖం చూపెట్టుకోలేని ఉన్నారు. ఈరోజు వాళ్ళ త్యాగాలను, వాళ్ళు చేసిన సాక్రిఫైని, వాళ్ళ టైంను మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం గంగలో కలిపింది మేడం. ఎందుకంటే ఈరోజు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు కూర్చొని గత ప్రభుత్వం అట్నే చేసింది. ఈ ప్రభుత్వంలో మాకేమన్నా గ్రూప్ 1 ఉద్యోగులు అయితేమే మన ఒక ఆశని, వాళ్ళ కళని రోడ్డు మీద పడేసి వాళ్ళ బతుకులు ఈరోజు వాళ్ళు ఈరోజు ఊర్లలో పోయి చూపెట్టుకోలేని పరిస్థితులలో మీరు నమ్ముతున్నారు 10,000 జాబులు 10,000కు 12,000కు కొన్ని చిన్న చిన్న కంపెనీలలో పనిచేసుకుంటున్నారు. అంటే ఎంత దారుణం ఇది. ఈ సన్యాసి ఏమైనా చదువుకుంటే అర్థమవుతుంది. గ్రూప్ 1 ఏంది, గ్రూప్ 2 ఏంది, గ్రూప్ 3 ఏది, అవేవి లేవు కదా. అడ్డదారిన ఎక్కిండు, మెట్లు ఎక్కిండు, సీఎం అయ్యిండు. ఈయనకి ఏం తెలుస్తుంది చదువుకున్న విలువ? ఒక జాబ్ రాకపోతే నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ వరకు కూర్చోవాలంటే ఎన్ని ఖర్చులు అయితే, ఇంట్లోకి ఏం చెప్పాలి, బంధువులకు ఏం చెప్పాలి, ఫంక్షన్లు పోలేక హైదరాబాద్ నిడిచిపెట్టలేక నేను ఊరుకోతే మళ్ళీ చదవలేనన్న భయానికి ఇక్కడ తిండి ఉన్నా లేకపోయినా క్యాటరింగ్ చేసుకుంటూ, ఏదైనా ఫంక్షన్ అయితే అన్నదానాలు అయితే అక్కడ తినుకుంటూ చదువుకున్నటువంటి నిరుద్యోగుల బాధలు ఈయనకి ఏమర్థమవుతుంది? ఎంత పాపం తెలుసా మేడం. నేను అప్పుడు ముట్టడి చేసినప్పుడు నన్ను ఎంత ఘోరంగా హింసించారంటే, అంటే మాట్లాడితే కొట్టడం, అరెస్టులు చేయడం, ఎక్కడనో తెలియని తానాకి పోలీస్ స్టేషన్ పంపించడం. ఆయన అన్నో దొరపాలన. మరి నీదే పాలన? నీ దొరపాలన కాదా? ఓహో ఆయన దొర అయితే నువ్వు రెడ్డి పాలన కాదా?
అప్పట్లో రెడ్లు ఎట్లా చేసిరు భూస్వాములు కూడా ఎన్ని కథలు పడ్డారో నువ్వు అంతకు ఎక్కువ చేస్తున్నావు. అంతేగా మేడం, ఈరోజు అదే జరుగుతుంది రాష్ట్రంలో. సో నేను అనేది ఏంటంటే 100% టీజీపీఎస్లో అవకతవకలు జరిగినాయి, నిరుద్యోగులు మోసం చేసిరు, అది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి దానిపైన. ఇది నేను తెలంగాణ పౌరుడిగా ఇక్కడ పుట్టినటువంటి ఒక మానవ అంటే నాకు ఇచ్చిన హక్కు ద్వారా నేను చెప్పేది ఏంటంటే 100% ఇక్కడ జరగాలి మేడం. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూనే చాలామంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు కోర్టు స్టే ఇచ్చినా కూడా నువ్వు ఎట్లా దాన్ని రిలీజ్ చేస్తావు? ఒకసారి ఆలోచించండి మీరే. హైకోర్టు స్టే ఇచ్చినాక ఈయన ఎట్లా రిజల్ట్ అది చేస్తావు? రిజల్ట్ పైన ఆపుతావు, స్టే ఇచ్చింది కోర్టే, దానిపైన ఎంక్వైరీ జరగాలనా వద్దా? ఎలాంటి ఎంక్వైరీ లేదు, ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు అని చెప్పేసి మోసం చేసి డైవర్ట్ చేసేస్తారు. ఇది ఖచ్చితంగా దారుణం. ఆలోచించండి. కొన్ని వందల మంది వేలల్లా నిరుద్యోగులు చదువుకుంటూ వాళ్ళు మోసపోయారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం కాదు మేడం, కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాను. ఇది వాళ్ళ పరిధిలో సిబిఐ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను మేడం. మీ దూకుడిని, నాయకత్వాన్ని మీ పొలిటికల్ అపోనెంట్స్ ఎలా చూస్తున్నారు అనుకుంటున్నారు? ఎలా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా వీడు ఎట్లా అయిపోతే బాగుండు, వీడిని ఎట్లా ఆపాలి, వీడు వాయిస్ బయటికి రాకుండా ఏ విధంగా ఏం చేస్తే వీడు ఆగిపోతాడు అనే కుట్రలు, నా మీద కొన్ని ఎలిగేషన్స్, నెగిటివ్ రూమర్సు అవన్నీ చేస్తున్నారు మేడం. కానీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎన్ని చేసినా నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కనే ఉన్న 5 years కింద ఈరోజు నాతో పాటు కొంతమంది వీళ్ళు ఉన్నా లేకపోయినా ఎవరిని భయపెట్టి ఆపినా కానీ నేను అనుకున్నది సాధించే వరకు మాత్రం ఆగిపోను, భయపడను. ఎక్కడ నేను ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్తాను మేడం. వాళ్ళు నేను అంటే నా దూకడానికి కాదు మేడం. ఇప్పుడు అన్యాయం జరుగుతుందని కళ్ళకు కనిపించినాక కూడా ఆగుతున్నామంటే మనం చదువుకున్న దద్దమనమా కాదా? అవునా కదా? ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అయినా మనం ఏం మాట్లాడతలేమంటే మనం చదువుకొని ఏం లాభం? మనం చదువుకున్న విలువేంది? సంస్కారమేనా అది? ఇది చదువుకున్న వ్యక్తి మోసం చేసినా నీకు తెలుస్తుంది. అబద్ధపు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి మనకు తెలుస్తుంది. దాన్ని మనం వాళ్ళకి తెలియదు, పాపం రాలేరు, ధైర్యం లేకపోతుంది. మనకు ధైర్యం ఉంది, ఏం చేస్తే అది అవుతుందని ఇంప్లిమెంట్ అవుతుందని మనకు తెలుసు. మనం అది మాట్లాడకుండా నాకెందుకు, నేను మంచిగా ఉంటే చాలనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? నేను అది ఉండలేను మేడం. అట్లా నేనైతే అట్లా ఉండలేను. కొట్టినా లేకపోతే వాళ్ళు ఏం చేసినా కానీ నేనైతే ఆగిపోను మేడం. ఖచ్చితంగా ప్రశ్నిస్తా, ఖచ్చితంగా కొట్లాడతా, ఖచ్చితంగా ధర్నా చేస్తా, ముట్టడి చేస్తా. అవసరమైతే ప్రజలను తీసుకొచ్చి చైతన్యపరుస్తాను నేను రోడ్ల మీద తీసుకొచ్చి. ఇది వాళ్ళు కొంతమందికి ఏం చేస్తాం, వాళ్ళకి అది లేదు, వాళ్ళకి అంత ధైర్యం లేదంటే నేను ధైర్యం ఎవరు తక్కువ అని నేను చెప్పట్లేదు, వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేస్తున్నాము. నాకేంది, నా వల్ల అవుతుంది కాబట్టి నా వాయిస్ ప్రజల తరపున బాధితుల పక్షాలు ఉండాలని చెప్పేసి నేను కొట్లాడుతున్నా. అది వాళ్ళకి నచ్చక లేకపోతే ఎట్లా ఆపాలి, ఏం చేయాలని నా మీద నెగిటివ్ రూమర్స్ తీసుకురావడం, ఎన్నో ప్లానింగ్లు చేసుకుంటారు. అయినా కానీ నేను ఆగను. మీ ఛానల్ ద్వారా తెలిసిందంటే అలాంటి వ్యక్తులకు అసలు భయపడను. ఏదైనా అయినా సరే అనుకుని దిగిన రాజకీయంలోకి అది అంతిమ లక్ష్యంగా సాధించే వరకు ఇప్పుడు ఎట్లున్నానో ఇంతకన్నా ఎక్కువ ఎనర్జీగా ముందుకెళ్ళగలుగుతాను నేను. ఇదైతే పక్క మేడం. ఎక్కడ ఆగను, నెవర్ గివ్ అప్, అంతే అది. ఎందుకంటే నేను మహాత్ముల ఐడియాలతోటి రాజకీయంలోకి వచ్చినా కానీ ఫేమస్ అవ్వాలనో లేకపోతే నేనంటే ఇదే అని చూపెట్టుకోవాలనో 40-50 మందిని ఎంకేసుకొని రీల్స్ చేసుకుంటా ఈ విధమైన స్ట్రాటజీతో రాలే నేను లీడర్గా. అన్నం లేని హాస్టల్ కోసం, ఈ కాలేజ్ హాస్టల్ కోసం పోరాడుకుంటూ ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ చేసిన లీడర్ నేను. కానీ ఈరోజు తెల్ల షర్ట్ వేసుకొని కదర్బడలు వేసుకున్న లీడర్ని కాదు నేను. డబ్బులలో పుట్టిన లీడర్ని అసలుకే కాదు నేను. నా తన డబ్బులు లేవు, నా తన ఉన్నది ఒకటే నాలెడ్జ్. దాన్ని బేస్ చేసుకొని నాకున్నటువంటి రాజ్యాంగ హక్కులను దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక అతి సాధారణమైనటువంటి యువకుని నేను. మా నాయన ఏం కరోడ్పతి కాదు, మా నాయన ఏమంటారు కేటీఆర్ లేక కేసీఆర్ కాదు, లేకపోతే రాజశేఖర్ లేక జగన్మోహన్ రెడ్డిని కాదు నేను. మా నాయన మంచి చేయాలనుకొని 10 మంది బాగుపడాలి అనే ఆలోచనటువంటి వ్యక్తి, పుట్టినటువంటి అతి సాధారణమైన వ్యక్తిని నేను. అంతే తప్ప ఏదో చేయాలి, చూపెట్టుకోవాలి, హైప్ చేసుకోవాలి, డబ్బులు దన్నుకోవాలి, ఓ ప్రాబ్లం అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేయాలి, ఆ బ్యాచ్ కాదు నేను. నా ఎంబడి తీసుకోవడంలోకి నా చేతనైన కాడికి తినిపిస్తా, నా చేతనైన కాడికి తీసుకెళ్తా, అంతవరకు చేసే నాయకుడు నేను. కానీ ఎవరినో అడిగి ఏదో చేసి ఇటువంటి పనికిరాని రాజకీయాలు చేసినటువంటి పర్సన్ కాదు మేడం నేను. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నాకు అయిన కాడికి నేను చేసుకుంటూ పోతున్నా. జనాలు నాకు గుర్తించి రేపన్నాడు నన్ను గెలిపించినప్పుడు ఇంకెక్కువ చేయాలన్న ఆలోచనతో ఉన్నాను నేను. అందరూ దొంగలే అయితే మరి ధర్మం, న్యాయం, సంస్కారం ఇవన్నీ ఎక్కడ పోవాలి మేడం? నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి
ఏదైతే అనుకుంటున్నారో ఆ నెగిటివిటీ ఏదైతే అనుకుంటున్నారో 100% చెప్తున్నా, నెగిటివిటీని నేను తట్టుకొని ఇంకా ముందుకి 100% కాదు 1000% ఎనర్జీతో ముందుకెళ్ళి రాజకీయాల్లో నేనేందో నా పాత్ర ఏందో చూపెడతాను మేడం. మీ రాజకీయ జీవితంలో నెక్స్ట్ మీ స్ట్రాటజీస్ ఏంటి? అండ్ మిమ్మల్ని ఫాలో అయ్యే వేలాది, లక్షలాది మంది యూత్‌కి మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు నిలబడితే మాత్రమే ప్రతి ఇంటి నుంచి ఒక రాజకీయ నాయకుడు, ఒక పొలిటీషియన్‌గా వస్తే మాత్రమే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించడం లేకపోతే ఉంది కదా, పైనుంది రాజ్యం అన్నట్టు, మనం ప్రశ్నించి చదువుకున్న నువ్వు ఉద్యోగం చేసినా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇలా జరిగిందని చెప్పేసి ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి వెళ్తుంది, అన్నీ అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు, ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి. నేను ఏం కోరుకుంటానంటే యూత్ ప్రతి ఒక్కరు పాలిటిక్స్లో ఉండాలి. ఇప్పుడు ఎలాంటి పాలిటిక్స్లో ఉండాలి, ఒక లీడర్ ఉంటాడు, వాని కింద నేను ఏదో భజన చేస్తా, వాని గురించి అది చేస్తా ఇది చేస్తా, అలాంటిది కాదు. నువ్వు లీడర్ అవ్వాలి, నేను లీడర్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటి, ఒక ఐడియాలజీ తోటి ముందుకొచ్చి కొట్లాడి నువ్వు లీడర్గా నువ్వు పేరు సంపాదించుకొని జనాల నువ్వు గుర్తింపు పొందే లీడర్గా రావాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యూత్కి నేను కోరేది ఏంటంటే, మీరు నాయకులుగా రండి. ఒకరి కింద మీరు బాంచన్గిరి చేసేటట్టు మళ్ళీ అదొక బానిసత్వం. ఇది కూడా ప్రతి ఫీల్డ్లో అదే ఉన్నది. సినిమాల వల్ల బానిసత్వమే, రాజకీయ పరంగా బానిసత్వమే, ఉద్యోగంలో బానిసత్వమే, ఇంకా ఎక్కడ చూసుకున్న బానిసత్వంగానే మనం ఉంటున్నాం. కానీ మనం లాస్ట్ డే రోజు మాత్రం కుర్చీలో కూర్చొని మనం రూల్ చేసేటటువంటి పవర్లో ఉండట్లేదు యూత్ అనేటోళ్ళు. తండ్రి చనిపోయిండు, ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చనిపోయిండు, కొడుకు ముద్దపప్పు, వాడు తెల్లషర్ట్ వేసి వాడి కుర్చీలో కూర్చోబెడితే అయిపోయాయి మా లీడర్ ఈయనే అని చెప్పి, ఏదో వానికి ఏం తెలియదు, అలా తెలియదు మళ్ళీ తెలియదు కానీ తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ అను ఎంపీ క్యాండిడేట్ అను డిక్లేర్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? ఇలాంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయదని చెప్తున్నాను నేను. నిజంగా నిజాయితీగా మీ మధ్యలో ఉండేటువంటి మీ ఫ్రెండ్ ఉండొచ్చు, కొలీగ్ ఉండొచ్చు, రేపు నైబర్ ఉండొచ్చు, ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు, ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసి మీరు కనుక స్టాండ్ తీసుకుంటే ఆ వ్యక్తి ఎక్కడికో ఇంకా చాలా ముందుకెళ్ళి మీ ఊరిని కానీ, మండలాన్ని కానీ, కాన్స్టిట్యూన్సీని కానీ, డిస్టిక్ని కానీ, రాష్ట్రాన్ని కానీ ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను యూత్ని కోరుకుంటున్నా. ఎట్ ఏ టైం యూత్ మొత్తం పాలిటిక్స్ చూడాలని కోరుకుంటున్నాను నేను. పనికిమాలిన ఆ రీల్స్ దీంట్లో ఉండే బదులు, లేకపోతే ఈ నెగిటివిటీకి సంబంధించినటువంటి ఈ యాక్టివిటీస్లో పార్టీ చేసే బదులు, అన్యాయం జరిగే దగ్గర ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ సోషల్ మీడియాలో ఒక వాయిస్ ఇవ్వండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, మనకి మీడియా ఛానల్స్ అవసరం లేదు. ఇప్పుడు T9 T5 ఏడేసా మన గురించి ఏమైనా పంపినా కానీ వేయడు. టీఆర్పీ వాడు ఒక పార్టీకి తొత్తయి ఉంటాడు. మనకు సోషల్ మీడియా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని సమస్య గురించి మాట్లాడండి. రోడ్ల గురించో, టాయిలెట్స్ లేవనో, స్కూల్స్ బాగాలేవనో, బస్సులు వస్తలేవు, మీ ఊళ్ళలో బస్సులు లేవని, రోడ్లు బాగాలేవని వీడియోలు అలాంటివి చేయండి. అలాంటివి చేసినప్పుడే కదా మనం ఏందనేది తెలుస్తుంది ప్రభుత్వానికి. ఎవడు అడగడు, గెలిచినా అయిపోయినా వచ్చినా హైదరాబాద్ వాడినా ఎప్పుడో అప్పుడు పోతా అంటే ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకుంటాడు, మన మినిస్టర్ ఏం పట్టించుకుంటాడు, సీఎం ఏం పట్టించుకుంటాడు. ఇలాంటి స్ట్రాటజీ కాకుండా ఒక మంచి ఆలోచనతోటి నలుగురికి ఉపయోగపడేటువంటి ఏదైతే ఉంటుందో దానికోసం యూత్ సపోర్ట్ చేసి ముందుకు వచ్చి మీరు ఒకవేళ ఎలక్షన్లో నిలబడకపోయినా నిలబడ్డలకు సపోర్ట్ చేసి వాళ్ళకు ఓటేస్తే, నిజాయితీగా ఓటేస్తే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు నాలాగా ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతారు. 1111 మంది ఓటేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఓటేస్తేనే నేను ఇప్పుడు ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళగలిగిన. ఆ రోజు నాకు ఓట్లు పడ్డా పడకపోయినా నేను వస్తుంటే, కాకపోతే ఒక ధైర్యం, నన్ను కూడా నమ్ముతున్నారు, ఎమ్మెల్యే స్థాయిలో నన్ను కూడా గుర్తిస్తున్నారు అంటే, నన్ను నమ్ముతున్నారు అంటే నేను ఏదో చేయాలనే ఒక ఎనర్జీ వల్ల ఇంకా నేను ముందుకెళ్ళగలిగిన. సో ఈరోజు ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలంటే యూత్ అంతా యూనిటీ ఉండాలి. పార్టీల పరం కాదు కావాల్సింది, మనకు చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి పెండింగ్లో, అవన్నీ సాల్వ్ కావాలంటే, మనం ఒక తాటిపైకి రావాలంటే మన యూత్ పవర్ ఏందో చూపెట్టాలి. నేను రాష్ట్ర ప్రజలకు కోరుకునేది ఒకటే, యూత్కి సపోర్ట్ చేయాలని, మిడిల్ ఏజ్ వాళ్ళని, సీనియర్ సిటిజన్స్ని, ఎంప్లాయీస్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ టీచర్స్ని, అందరినీ, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని వేడుకుంటుంది ఏంటంటే, ఈరోజు ఆదాన్ ఛానల్ ద్వారా మీరు మాలాంటి యూత్కి సపోర్ట్ చేయండి, మాలాంటి యూత్కి మీరు కనెక్ట్ కావండి, మాలాంటి యూత్కి మీరు సజెషన్స్ ఇవ్వండి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దానికి మీరు వచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నేను కోరుకునేది అంటే, లాస్ట్ చివరిగా నేను కోరుకునేది ఏంటంటే, నెక్స్ట్ 2028లో అసెంబ్లీలో ఎక్కువ యూత్ ఉండాలి. ఈరోజు చూసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో అత్తలేదని రిజెక్ట్ అయిందని యశ్వంత్ రెడ్డిని పెట్టిరు, ఇక్కడ ఈయన మెదక్లోనే ఆయనను పెట్టిరు, రోహిత్ ఆయన పేరు ఏం పేరు, వాళ్ళిద్దరు ఒకరే నా ఏజ్ వాళ్ళు, మొన్న ఎలక్షన్ 26 years. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు?
అలాగా అసెంబ్లీ మొత్తంలో 119 ఉన్నాయి కదా మన సీట్స్, ఎమ్మెల్యే సీట్స్, దాంట్లో 100 దాకా మన యూతే ఉండాలని నేను కోరుకుంటున్నా. యూత్ రావాలా, యూత్ రాజకీయాల్లోకి వస్తే పాసిబిలిటీ అనేది. మళ్ళీ డబ్బు ఉన్నోడు అని కొడుకో, ఆ మిడిల్ ఏజ్ వాడో ముసలోడో వస్తే ఇక ఆడ మనం ఏం అభివృద్ధి సాధిస్తాం? వాడు 100 కోట్లు పెడితే 1000 కోట్లు సంపాదించుకోవాలని ఈజీ, అదొక స్ట్రాటజీ. అది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేదు. 100 కోట్లు మీ వాడు పెట్టిన గొప్ప ఎప్పుడు రా, ఆ 100 కోట్లల్లో మీకు వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఏ ఎమ్మెల్యే అయినా సరే, అపోజిషన్ కానీ రూలింగ్ కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచినా కానీ కొన్ని 100 కోట్లు వస్తాయి నియోజకవర్గానికి. బిల్స్ పెట్టుకుంటారు. నీ దగ్గర 100 కోట్లు ఖర్చు పెడితే వాడు 100% 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటాడు. ఇప్పుడు రోడ్లు వేయాలి, నీ గడిలో రోడ్లు వలిగిపోయినాయి, బిల్లు పెట్టుకుంటాడు. అది నీకు తెలుస్తుందా? ఆడిచ్చే బిర్యానీకో ఒక కోటర్ సీసకో నువ్వు అమ్ముడు పోతే ఇవాళ నీ గలీలో ఉన్న రోడ్డు వాల్యూ ఎంత? 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. నీకు వాడు ఎంత ఖర్చు పెడుతుండు? 1000 రూపాయలు మహా అయితే 5000 ఖర్చు పెట్టిన అనుకో, మరి 5 లక్షలు లాస్ అయినట్టు అయ్యాను. దీనివల్ల ఎవరు లాసు? మనమే లాసు. మరి ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ ఎమ్మెల్యే 100 కోట్లు పెట్టినంటే వాడు నీ నెత్తిలా 1000 కోట్ల టోపీ పెట్టే పోతాడు. వాడు నీ పైసలు అవి. నువ్వు జిఎస్టీ కట్టినా లేకపోతే నువ్వు ట్యాక్స్ కట్టిన పైసలు కరెంటు బిల్లు అయి ఉండొచ్చు, ఒక పప్పు మీద ట్యాక్స్ కావచ్చు, ఒక ఉప్పు మీద కావచ్చు, చక్కెర మీద కావచ్చు, అలాంటివి ఎన్ని అవుతున్నాయో ఆ ట్యాక్సులు నువ్వు నీ జేబులోకి వెళ్ళి ఇచ్చిన పైసలే వాడు పోయి వాని జేబులో పెడుతున్నట్టు. కాకపోతే ఈ మధ్యలో ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం నుంచి ఆ జేబులోకి వస్తాయి అంతే. అక్కడ నువ్వు ట్యాక్స్ పేరు ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు నీకు అడిగే హక్కు ఉంది, కొట్లాడే రైట్స్ ఉన్నాయి, మాట్లాడే హక్కు ఉన్నప్పుడు దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. అంతే తప్ప కానీ నా నాయకుడు 100 కోట్లు పెట్టిన గెలిచినంటే 100 పెట్టినంటే 100 పక్కన ఇంకో 0 పెట్టి 1000 చేసుకొని పోతాడు. నువ్వు కార్యకర్త కావు కదా, నువ్వు ఆడనే బికారుగా లేకుంటావు. సో నేను ఏమంటున్నా అంటే ప్రశ్నించేటోళ్ళు ఎక్కువ అయ్యే కొద్దీ ప్రభుత్వం అప్పుడు అలర్ట్ అయిపోయి మనకి ఏదైతే కావాలో ఏదైతే చేయాలో అది చేయడానికి ముందుకు వస్తుంది. తెలంగాణ యూత్ నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లోకి రండి. మీరు రాకపోయినా నాలాగా వచ్చి యూత్కి సపోర్ట్ చేసి నిలబడితే మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నది. ఇది ఎవడో బిచ్చ వేసి రాలేయడం. 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రం ఇది. సో మనం ఖచ్చితంగా ఈరోజు మన రాష్ట్రం మనం సాధించుకున్నాం కాబట్టి మనం అభివృద్ధి చేసుకుందాం. రేవంత్ రెడ్డి కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం కోసం గన్ను పట్టుకొని తిరిగిండు. అవునా కదా? వాస్తవాలు మాట్లాడుకోవాలి మేడం. ఆయనకి ఏ అర్హత ఉందని తెలంగాణ వాదిగా ఈరోజు అజ్జయ్యనికి మళ్ళీ ఏడ మాట్లాడకపోతే అదైతుందని చెప్పేసి అసెంబ్లీలో వాయిస్ ఇచ్చిండు. ఉద్యమం జరిగేటప్పుడు ఇచ్చిండు ఆయన? ఇవ్వలేదు కదా. మరి ఆయనకి ఏ అర్హత ఉందని కూర్చోడు ఇవ్వాలా? అంటే ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. గతంలో ఎవరు మాట్లాడారు, ఎవరు మన పక్షాన కొట్లాడారు, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది యూత్ అనలైజ్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు అనలైజ్ చేసుకోవాలి, సీనియర్ సిటిజన్స్ కానీ ప్రతి ఒక్క ఓటరు అనలైజ్ చేసుకొని ఓటేయాలి. ఎంతో కష్టపడితే అంబేద్కర్ ఓటు వచ్చింది. అది పనికిమాలిన వాళ్ళకి వేసి రాజ్యం మీద సీట్లో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు మనమే చెలాయించి మనం అడుక్కునే పరిస్థితికి రాలే మనం ఈరోజు. అలాంటి పరిస్థితి కాదు మనం తెచ్చుకునేది ఓటేసేది. నాయకుడు అనేటోడు మనకు పని చేయాలి. మనం ఏం చేస్తాం? వాడు వస్తున్నా అంటే 2 గంటల ముందే రోడ్ల మీద శాల్వాలు బొకేలు పట్టుకొని కూర్చుంటాం. నాయకుడు కదా అందరికన్నా ముందు రావాల్సింది, ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా రావాల్సింది. మా దగ్గర కసిరెడ్డి ఉండు, ఆయన ముస్లిం హైదరాబాద్ ఉంటాడు. ఆయన కోసం 2 గంటల నుంచే కర్తాల నుంచి ఈయన ఏదో పెద్ద దేవుడు వచ్చినట్టే ఫీల్ అయిపోతాడు. ఆయన ఏం చేసాడు? రిబ్బన్ కట్ చేసాడు, మైక్ ముందర ఒక మాట మాట్లాడతాడు. ఇగో ఇక్కడ నేను ఏదో పని చేసినాను ప్రెస్ ముందర ఒకటి చేస్తాడు, కథం మళ్ళీ కారు ఎక్కిండా హైదరాబాద్ వచ్చి పడతాడు. నియోజకవర్గంలో రోడ్లు లేవు ఇప్పటికీ, దాని గురించి మాట్లాడతాడా? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధపడతారు వచ్చేటప్పుడు. ఆయన గెలవని క్వశ్చన్, అమ్మ ఏం రోడ్ రా ఇట్లా గెచ్చులు ఉంది, అంతా వలిగిపోయింది అమ్మ అంటారు. పోయి సార్ మా ఊరికి రోడ్ ఏరని అడగరు వీళ్ళు. ధైర్యం లేదు. ఎందుకు? ఆయన దాన్ని పైలు తీసుకురు కదా. ఎక్కువ మాట్లాడితే నువ్వు దగ్గర పైలు తీసుకోవాలి అంటాడు కసిరెడ్డి నారాయణ. ఖచ్చితంగా అంటాడు మేడం. ఆ భయానికి ఏం ఆడతారు? మరి నీ పార్టీ ఉన్నప్పుడు మరి నువ్వు నీ ఊరికి కమ్యూనిటీ హాలు, రోడ్లు, ట్యాంకులు, మన హాస్పిటల్ ఏదైతే బస్సు దవాఖాన అది, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి ప్రతి ఊర్లలో, యూపీఎస్ అవిగా డెవలప్ చేసుకోవడం, రిపేర్లో ఉంటాయి కొన్ని ట్యాంక్స్ అవి కొత్తగా వేయించుకోవడం, నీ ఊర్లో ఎవరైనా మంచిగా చదివే విద్యార్థులకు కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయించడం, ఇవన్నీ చేయించవచ్చు కదా. అవి ఏమి ఉండవు. వాడు పోయినామా, ఏదో కనిపించినామా, ఏదో వచ్చినామా, మళ్ళీ ఈయన బతికిడే బతకాలి అప్పు చేసుకుంటా కార్యకర్తగా ఉండి. దానివల్ల నీకు ఏం యూజు? మంచి సైడ్ ఉంటే ప్రశ్న పక్కన ఉంటే ఏమవుతుంది? ఊరికి అన్నీ వస్తాయి మేడం. నేను మా ఆమన్గల్లా బీసీ హాస్టల్ గురించి మాట్లాడినా. బీసీ కమిషన్ చైర్మన్ వస్తే సార్ ఇట్లా ఉంది పరిస్థితి, కావాలని ఇక్కడ ఉన్న 3 పార్టీలు అమ్ముడు పోయి ఇది కాంప్లెక్స్ చేయాలని చూస్తారు సార్, ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడు బీసీ విద్యార్థులు కనుక లేకపోతే ఇక మండలంలో ఏముండవు చదువుకోవడానికంటే ఇమీడియట్లీ ఆయన కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పొన్న ప్రభావితో మాట్లాడి అది చేస్తే ఈ నెక్స్ట్ డే
అప్పటిదాకా పట్టించుకొని ఎమ్మెల్యే ఎంపీ వచ్చి మేము దీన్ని కట్ చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి కసిరెడ్డి మల్లురాయ్ వచ్చి ఫోటోలకు స్టిల్ ఇచ్చి నెక్స్ట్ ఒక 1 వీక్ లోపు 4 కోట్లు శాంక్షన్ చేయించి మళ్ళీ ఇప్పుడు ఆడ ఇనాగ్రేషన్ మళ్ళీ స్టార్ట్ చేసిరు. అంటే మనం మాట్లాడితే ఇలా అంటే నేను ఏమంటున్నా అంటే నేను గొప్ప అని కాదు మేడం, నేను మాట్లాడడం వల్ల మా ఆమన్గల్కి ఇప్పుడు బీసీ హాస్టల్ శాంక్షన్ అయ్యి మళ్ళీ కొత్తగా అక్కడైతే స్టార్ట్ అవుతుంది కదా. ఆ భూమిని అయితే నేను 18 గుంటలు కాపాడినా కదా. అది ఎవరి భూమి? అది గవర్నమెంట్ భూమి. అది నువ్వు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినప్పుడు ఆ భూమి కూడా నీదే, నీ పేరు ఉంటేనే కాదు, దాని గురించి మాట్లాడాక నీకు కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ కొన్ని తెలుసుకొని మాట్లాడి ముందుకు వస్తే మన ఊరు అభివృద్ధి చెందుతుంది, మనలో అభివృద్ధి చెందుతుంది, మన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు, తీసుకెళ్ళగలుగుతాం. నాయకుడు అంటే అలా ఉండాలని నేను చెప్తున్నాను మేడం. ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి ప్రెస్ ముందు లేదో 4 మాటలు మాట్లాడి పోయేటోడు లీడర్ కాదు. నువ్వు గెలవకముందు ఏమైతే ఇచ్చినావు హామీలో, గెలిచినాక కూడా అదే అంతకు ఎక్కువ చేయాలి. ఈరోజు అది మర్చిపోయి భజన చేస్తున్నారు అంతా రాష్ట్రంలో. కాంగ్రెస్ నాయకులందరికీ లీడర్లకి భజన చేస్తున్నారు. ఆఖరికి వస్తే వానికి ఏమైనా ఉస్మానియానో గాంధీ దిక్కు, అది కూడా సరిగా ఫెసిలిటీస్ లేవు. చెప్తున్నా నార్మల్గా. అంటే దీనివల్ల ఏం లాభం జరిగింది నీకు? నిజమైన నాయకుడిని ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇలా ఉంటుంది. ఇప్పుడు చేవెళ్ళలో యాక్సిడెంట్ అయింది, 20 మంది పైన చనిపోయారు, ఒక ఇంట్లో 3 అకేలలో చనిపోయారు. ఈరోజు నువ్వు వానికి లైసెన్స్ అనేది కరెక్ట్ ఇద్దునుంటే ఎవరికి? ఆ లారీ డ్రైవర్, రవాణా శాఖ మంత్రి ఏం చేస్తుండు? ఎవరిని కడితే వానికి హెవీ లైసెన్స్లు ఇచ్చేసి ఇప్పుడు చూడు ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు టిప్పర్ లారీ వచ్చి దాని మీద పడ్డది, ఎంతమంది చనిపోయారు. దానికి ఎవరు ప్రాణ నష్టానికి బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం తప్పే అది. ఎవరికి పడితే వానికి లైసెన్స్లు ఇచ్చేసి అడ్డ ఓలిగా వాడు ఎప్పుడు పోతుంది ఏం చేశానని చెక్కింగ్ చేయకుండా, చెక్ పోస్ట్ అక్కడ అది చేయకపోతే వాడు అసలు మందు నడుపుతుండా, డ్రైవింగ్ చేస్తుండా, లేకపోతే ఇంకేం చేసి డ్రైవింగ్ చేస్తుండా అనేది తెలియకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. చేవెళ్ళలో జరిగిన ఘటనే చూసుకోండి, అంతమంది చనిపోయారు, 20 మంది పైన చనిపోయారు. ఇంకా దీనికి ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులు. ఈడున్న సీఎం గాడుకోలేడంట, కానీ ఢిల్లీకి అయితే టూర్రు మనరుతాడు మంచిగా. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవచ్చు, కానీ హైదరాబాద్ నుంచి చేవెళ్ళకి గాడుకోయి విజిటింగ్ చేయలేడు. ఒక మంత్రి పోతాడంట 20 మంది చచ్చిపోతే. ఢిల్లీలో ఉన్న పీఎం గారు స్పందించారు, కానీ ఇక్కడ ఉన్న సీఎం పోయి విజిట్ చేయడానికే. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీస్లో గెలవాలైనా ఓడిపోతున్న భయంతో ఆయన కార్యక్రమాలు చేసుకుంటుండు. ఆ 20 మందిలో కాంగ్రెస్కి ఓటేయలేదా? వాళ్ళ నాన్ననో వాళ్ళ తమ్ముడో బాబాయ్ ఎవడో చేయలేదా? అంటే చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు ఇంత జరిగితే కూడా దేశం మొత్తం స్పందిస్తుంటే మన సీఎం ఏమో ఆయన ఇండ్లు ఆయన ప్యాలెస్లో కూర్చొని రివ్యూ చూసుకుంటుంటాడు. టీవీ పెట్టుకొని ఎవడో ఏం మాట్లాడుతుండో, ఎవరోని పిలుచుకొని మీటింగ్ అది చేయాలి, గన్ను పెట్టి బెదిరియాలి, దందాలు చేయాలి, ఎట్లా వసూలు చేయాలనే పనిలో బిజీ ఉన్నాడు ఆయన. పేద ప్రజలు వస్తేంది వీళ్ళు 20 మంది చచ్చిపోయారు అంటే 20 మందికి ఏముంది, భూమికి భారం తక్కువ అనుకుంటున్నాను ఆయన. కానీ 20 మంది జీవితాలు ఆగమై వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతున్నాయి. అలాంటివి లేదు. మానవత్వం లేని సీఎం మన రేవంత్ రెడ్డి. ఏంటంటే జనాలను స్టేజ్ల ముందు స్టేజ్ మీద రెచ్చగొట్టే మాటలు తప్ప పనికొచ్చే మాటలు లేవు, పనికొచ్చే పనులు లేవు. ఏంటివి నేను అడిగేది ఏంటంటే ఇలాంటి ప్రభుత్వం ఎంచుకోవడం వల్ల, ఇలాంటి నాయకులు ఎంచుకుంటే ఇప్పుడు ఆఖరికి వస్తే ఏమైంది? ఆ ఘటన మనం కూడా ఉండొచ్చు ఒకరోజు.